లీడర్స్ సార్, నా పేరు సైదులు. మాది రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో ఇబ్రాహీంపట్నం పక్కనే మా విలేజ్. మా విలేజ్ పేరు ఆరుట్ల. రాచకొండ పట్నం దగ్గర ఉంటది మా ఊరు. సో వెస్టీజ్‌లోకి నేను రాకముందు నేను 10థ్ క్లాస్ వరకు మా ఊర్లో కంప్లీట్ చేసుకున్నా. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ దాకా గవర్నమెంట్ స్కూల్. ఇంటర్మీడియేట్, డిగ్రీ వచ్చేసి ప్రైవేట్ స్కూల్ ఇబ్రాహీంపట్నం వివేకానంద కాలేజు, జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియేట్ అండ్ డిగ్రీ ప్రతిభ కాలేజ్‌లో. ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటా డే అంతా, డే మొత్తం కాలేజు, నైట్ అంతా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేది. ఎలక్ట్రీషియన్ వర్క్ నేను 2007లో, 2006లో నేర్చుకున్నా. బెంగుళూరెళ్లి ఒక 25 డేస్‌లోనే ఎలక్ట్రీషియన్ వర్క్ కంప్లీట్‌గా మా అన్న వాళ్ళుంటే వాళ్ళతో పాటు ఎళ్లి నేర్చుకొని, కాలేజీలలో, ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ ట్యూబ్ లైట్లు ఫిట్ చేయటం, వైరింగ్ చేయటం, ఫ్యాన్‌లు ఫిట్ చేయటం, ఇది చేసుకొని ఆ వచ్చిన డబ్బుతోటి నేను కాలేజీ చదువుకునేది. కొన్నిసార్లు ఎలక్ట్రీషియన్ దొరకకపోతే ఈ బిల్డింగ్స్ కడతారు కదా! కొత్త ఇల్లు కడతారు కదా! ఇల్లు కట్టిన తర్వాత కింద సంపు గుంతలు తీస్తారు. నీళ్లు పోయటానికి, లేకపోతే సెప్టిక్ ట్యాంక్‌లకి సంపు గుంతలు తీస్తారు కదా! నైట్ అంతా ఆ సంపు గుంతలు తవ్వటం. నేను, నా ఫ్రెండ్ ఇంకొకాయన ఉంటాడు శ్రీనివాస్ అని. ఇద్దరం కలిసి ఆ సంపు గుంత తవ్వి నైట్ అంతా తవ్వుకునేది. మార్నింగ్ వచ్చిన డబ్బులతోటి కాలేజ్ ఫీజు కట్టుకునేది. సో ఇట్లా నేను ఏళ్ళు పెట్టినటువంటి తెలంగాణ ఫీల్డ్ లేదు యాక్చువల్‌గా. మట్టి పని చేసిన, వ్యవసాయం ఏది నేను అటు చేశాను, కష్టపడ్డాను చెప్పుకోలే. ఫుల్ ఎంజాయ్‌మెంట్ తోటి చేసిన. ఏ రోజు హార్డ్ వర్క్ అనిపియలే నాకు. కాకపోతే అన్ని పనులు చేసిన. వ్యవసాయం చేసిన, నాగలి కట్టిన. స్టిల్ ఇప్పుడు గూడా నేను పొద్దటిదాం నాగలి కట్టి మధ్యాహ్నం మీటింగ్‌లు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. మొన్న డీఈసీ అయినంక గూడా ఇప్పుడు గూడా పెడుతున్నా. ఐ లవ్ ఫార్మింగ్. సో, ఆ పని చేసుకున్నా. కానీ ఏ రోజు గూడా నాకు ఒక ఆలోచన రాకపోవడం అనేది నాకు కొంచెం బాధాకరం ఇప్పటికి గూడా. ఆ ఆలోచన ఏందంటే, డబ్బు మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనిషి యొక్క మనుగడను డెఫినెట్‌గా అది ప్రభావితం చేస్తుందనేటటువంటి విషయం నాకు ఇన్ని రోజులలో అర్థం కాల. చదువుకున్నా, కొంచెం అంత బిలో గాదు, అంత హై క్లాస్ స్టూడెంట్ గాదు. పర్లేదు నడిపిచ్చేది. బర్రెల కాడికి పోయి బర్రె దగ్గర కూర్చొని బుక్కులు నేర్చుకోవడం, మంచి బాగా ఆహ్, హార్డ్ వర్క్ చేసేటువంటి మెంటాలిటీ కాబట్టి చదువులో గూడా అట్నే ఉండేది నాకు. పెద్దగా పరిగెత్తే ఆహ్, క్లాస్‌లో గాకుండా, క్లాస్ టాప్ 1లో గాకుండా నార్మల్‌గా ఉండేది. ఇట్లా చదువుకుంటూ, చిన్నగా పని చేసుకుంటూ అన్ని హార్డ్ వర్క్‌లు. నర్సరీలలో బెడ్లుంటాయి. మీకు ఐడియా ఉంటదా? నర్సరీలలో బ్యాగ్స్ మట్టి నింపడం. అది చేస్తే రోజుకి రూ. 20 కూలిచ్చేది. మామిడికాయలు తెంపబోయేది. ఒక 1000, 2000 కాయలు తెంపితే రూ. 10, రూ. 20 కూలిచ్చేది చెట్టుకు. చిన్నప్పుడు నేను చాలా చిన్నగున్నప్పుడు. అట్లా నేను సెంటరింగ్ పనికి పోయినా, ఉప్పరి పనికి పోయినా, పెయింటింగ్ ఏస్తే ఆ డబ్బాలు అందించనీకి పోయినా, తర్వాత మట్టి మోయనీకి పోయినా, చెరువు కట్టకి రాళ్ళొత్తుతారు గదా! దానికి పోయినా, క్రేన్ పని మా నాన్న క్రేన్ పని చేసేటోడు. నాన్న క్రేన్ డ్రైవర్. నేను క్రేన్‌ల కింద లోపల మట్టి నింపడానికెళ్ళేది. ఏ ఒక్క సెకండ్ గూడా నా జీవితంలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేకుండానే నేను పని చేసుకుంటూ వచ్చిన. నాకు నేను ఎంటర్‌టైన్‌మెంట్ అయినది ఒకటేందంటే భాగవతాలాడేది ఊర్ల. స్టేజ్ నాటకాలు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, "నీకు ఎట్లొచ్చింది? ఎంత మాట్లాడతావు? ఎట్లా మాట్లాడతావు?" అంటే ఊర్లో స్టేజ్ నాటకాలేసేది బాగా. సో, ఆహ్, ఆ స్టేజ్ నాటకాలేయటం వల్ల కొంచెం నాకు స్టేజ్ ఫియర్ పోయిందని అంటారు చాలామంది. మేబీ అదే కరెక్ట్ కావచ్చు. మంచి మంచి పాత్రలేసిన శ్రీకృష్ణునిది, దుర్యోధనుడిది, శ్రీరాముల వారిది, అమ్మవారిది ఇవన్నీ ఏయటం వల్ల కొంచెం స్టేజ్ ఫియర్ పోయింది. సో, బ్రీఫ్‌గా ఇది నా లైఫ్ స్టోరీ. రైట్. అక్కడి నుంచి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ గూడా కొంచెం బలవంతంగా, అప్పుడు నాకు చదువు మీద లేదు. మా నాన్న ఇంట్లో నాకు ఒకతే చెల్లుంది. మా చెల్లె మ్యారేజ్ చేయాలని చెప్పేసి కొంచెం ప్రెషర్ ఉండటం వల్ల డిగ్రీ గోల్స్ వైపు లేదు ఇగ నాకు. తొందరగా అయిపోగొట్టాలి, ఏదో ఒకటి సంపాదించాలని వచ్చేసిన. డిగ్రీ అయిపోయింది 2010లో. డిగ్రీ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే. రిజల్ట్ వచ్చిందాకా ఆగల. నాకు తెలుసు రిజల్ట్ ఎట్లొస్తది, మన ర్యాంక్ ఏందనేది మనకు అర్థమైద్ది. రాసింది మనమే కాబట్టి. సో, డైరెక్ట్ ఇంటర్వ్యూకొచ్చిన. ఇంటర్వ్యూ అనేది బిఎన్ రెడ్డిలో రాఘవేంద్ర భవన్ అని ఒకటుండే. ఇప్పుడు లేదు, తీసేసారు. చౌరస్తా మూల మీదనే ఉంటది రాఘవేంద్ర హోటల్ అని. ఆ హోటల్‌లో ఒకాయన చేసిండు నన్ను ఇంటర్వ్యూ. ఆయన అడిగిన మొట్టమొదటి క్వెషన్, "వాట్ ఈస్ యువర్ నేమ్?" నేను, "మై నేమ్ ఈస్ సైదుల్." "వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్?" "మై ఫాదర్ నేమ్ ఈస్ బుచ్చయ్య." 2 చెప్పిన. తర్వాత ఆయన ఒక 15 క్వెషన్‌లు అడిగిండు. ఆ 15 క్వెషన్‌లు ఏం అడిగాడో నాకిప్పటికి గుర్తులేదు. కానీ అన్నిటికి ఆన్సర్ చెప్పిన. ఏమని చెప్పిన అంటే, "ఇది రాదు సార్, ఇంకోటి అడుగు." ఇది నా ఇంటర్వ్యూ. 15 క్వెషన్స్, 20 క్వెషన్స్ అడిగిండు. అన్నిటికి ఇదే ఆన్సర్ చెప్పిన. అయిపోయిన తర్వాత ఆయన నా భుజం మీద చేయేసిండు. "బిడ్డ, నీకు సెట్ కాదు. నువ్వెళ్లి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ గా" అని చెప్పిండు. నా మనసుకేమనిపిస్తుందంటే, నేను చదివిందే అట్టట్ట. ఇగ మళ్ళా స్పోకెన్ ఇంగ్లీష్ పోతే ఆడ కాదు మనతోటి అని చెప్పి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా అదే ఆయన దగ్గరికే పోయిన ఇంటర్వ్యూ. "సార్, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తా సార్" అని. మళ్ళా పోయిన. సేమ్ రిజెక్ట్. మళ్ళా పోయిన. ఇట్లా 6 సార్లు రిజెక్ట్ చేసిండు నన్ను. 6 టైమ్స్ రిజెక్ట్ చేసిర్రు నన్ను ఇంటర్వ్యూలో. కేవలం ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రిజెక్ట్ చేసిర్రు. సెవెంత్ టైము ఇట్లా కుదరదని చెప్పేసి డైరెక్ట్‌గా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళిపోయాను. పద్మారావు నగర్, గాంధీ హాస్పిటల్ మార్చరీ పక్కనే ఉంటది మా ఆఫీసు. షీల్డ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ. అందులోకి ఇంటర్వ్యూకి పోతే బయట నన్ను చూసి, "అరేయ్! ఎందుకొచ్చినావురా" అని అడిగిండు. "జాబ్ కోసం సార్" అన్నా. "నీకు జాబ్ ఇయ్యనంట ఇయ్యరా" అంటే, "జాబ్ నువ్వు ఇయ్యకు సార్. అది నీ డ్యూటీ. నేను వస్తానే ఉంటా. ఇది నా డ్యూటీ" అన్నా.
ఎప్పటిదాకా వస్తావు రా అని అడిగింది దగ్గరికి వచ్చి. నువ్వు ఇచ్చిన దాకా వస్తా సార్ అని. ఆయనకి పిచ్చిలారా నీకు నీకు జాబ్ రాదురా నీకు ఇయ్యరు రా అని అంటే, సార్ నువ్వు ఇయ్యకు. నేను ఇయ్యమని అడుగుతలేను కదా. నేను వస్తూనే ఉంటాను. నా ట్రైన్ అని చేసుకొని అంటే ఈడు వదిలిపెట్టట్లేదని చెప్పేసి కంపెనీ ఓనర్ ఉన్న రూమ్‌లోకి నెట్టిండు నన్ను. ఓనర్ ఉన్న రూమ్‌లోకి నెట్టంగానే నాకు నాకు మైండ్‌లో ఒకటి బాగా తెలుసు. మా నాన్న ఓ మాట చెప్పేది. మనం బలంగా ఫిక్స్ అయితే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడు రా అని. నేను ఎట్లా ఫిక్స్ అయినా ఆ రోజు అంటే, ఈ రోజు నాకు జాబ్ రావాలే, లేకపోతే ఇక్కడికెళ్ళి ఊర్లోకి పోయి వ్యవసాయం చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి ఆ లోపలికి పోగానే డోర్ గడియ పెట్టినా నేను. గడియ పెట్టి ఆ సార్ తోటి మాట్లాడుతున్నా. ఆయన కంపెనీ ఓనర్. భగవంతుడు నాకిచ్చిన 2 వరాలేందంటే, ఆయన తమిళ్ బ్రాహ్మిన్. తెలుగు బాగా అర్థమైతది. తిరిగి తెలుగు మాట్లాడలేడు. ఇది వరం నంబర్ 1 నాకు. రెండో వరం ఏందంటే, ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అది మనకర్థం కాదు. ఈ 2 వరాల వల్ల నా కష్టాలు, నా ప్రాబ్లమ్స్ వినడం తప్ప ఆయనకు వేరే ఛాన్స్ లేదు. దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికింది. నా బాధలు మొత్తం చెప్పిన. అబద్ధం చెప్పలా. ఎక్కడ అబద్ధం చెప్పలా. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ అవన్నీ చెప్పడం వల్ల లిటరల్‌గా చెప్పాలంటే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా బాధలన్నీ విని. ఇన్ని కష్టాలు పడ్డా సార్ నేను అంటే నేను నేను హార్డ్ వర్కే చేసినా గాని, ఇన్ని పనులు చేసినా అని చెప్పేసరికి ఆయన నేను బాధతోటి చెప్పలా. ఇన్ని వర్క్ చేస్తున్నా సార్ అంటే కొంచెం ఆయన కళ్ళెమ్మట నీళ్ళు కనబడ్డాయి నాకు. నాకయిపోయింది. నాకు ఆ జాబ్ వచ్చిందనుకున్నా. ఇచ్చేసిండు. 4,500 నా జీతం. ఆ జాబ్ వచ్చిందన్న సంతోషంలా పద్మారావు నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ ముసరాంబాగ్ చౌరస్తా దాకా నడుచుకుంటూ వచ్చిన పరిగెత్తుకుంటా. అది సంతోషం ఒక్కటే గాదు. నా జేబులో డబ్బులు లేవు ఆ రోజు. అక్కడి నుంచి ఇక్కడి దాకా రావటానికి నా జేబులో ఎగ్జాక్ట్‌గా 7:30 ఉన్నాయి. రూ. 7 ఆటన పైసలున్నాయి. అది తీసుకొనొచ్చి ముసరాంబాగ్ దాకా మా ఫ్రెండ్ వచ్చిండు. కర్మన్‌ఘాట్‌లో నేను స్టే చేసేటప్పుడు. ముసరాంబాగ్ దాకా మా ఫ్రెండ్ వస్తే రూమ్‌కెళ్ళిపోయాను. ఫుల్ ఎంజాయ్ నైట్ అంతా. చెప్పిర్రు మా ఫ్రెండ్స్ అంతా "నీకు జాబ్ వచ్చిందా? లైఫ్ సెట్ అయిపోయిందట." నేను గూడా అట్నే అనుకున్నా. లైఫ్ సెట్ అయిపోతది అనుకున్నా. 4,500 నా సాలరీ. నెక్స్ట్ మంత్ ఖర్చులు 5,000. 4,500 జీతం ఉన్నప్పుడు ఖర్చులు 5,000. నేను అనుకున్నా అరే ఇంకొక రూ. 1000 పెడితే లైఫ్ మారుతా అనుకున్నా. జీతం 6,000 అయింది. ఖర్చులు 7,000 అయినాయి. జీతం 10,000 అయింది. ఖర్చులు 12,000 అయినాయి. ఈ గ్యాప్‌ల నాకు దయతోటి ఉద్యోగం వచ్చిందని మీకు చెప్పినా గదా! దయతోటి, టాలెంట్ తోటి కాదు దయతోటి ఉద్యోగం వచ్చింది. 2010లో నాకు జాబ్ వచ్చింది. 2013 దాకా పిచ్చి కుక్క పని చేసినట్టు పని చేస్తుండే. మలక్పేట్, సంతోష్ నగర్, చంద్రాయణగుట్ట, ఇబ్రాహీంపట్నం, బాలాపూర్ ఇవన్నీ నా ఏరియాలు. డాక్టర్స్ ఎక్కడుంటే అక్కడ కలవాలి. యశోద హాస్పిటల్‌లో దాదాపు 5, 6 గంటలు నేను లైన్‌లో నిలబడి ఒక్కొక్క డాక్టర్‌ని దండం పెట్టి అడుక్కున్న రోజులు చాలా ఉన్నాయి. అంత హార్డ్ వర్క్ చేయటం వల్ల జీరోలో ఉన్నటువంటి సేల్ దాదాపు ఒక 4, 5 లాక్స్‌కెళ్ళింది ఆ ఏరియాలో. అది గమనించి దాదాపు నాకంటే ఒక 8, 9 మంది సీనియర్స్ ఉన్నప్పటికీ ఆళ్ళకంటే ముందు నాకు ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. తెలంగాణ నుంచి ఆంధ్రాలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్‌గా ప్రమోట్ చేస్తూ రూ. 25,000 సాలరీ తోటి ఆఫర్ లెటర్ ఇచ్చిర్రు. అది తీసుకొని సైలెంట్‌గా ఉండాలి గదా! ఉండలా. తీసుకుపోయి మా నాన్నకి చెప్పిన. నాన్న నాకు ప్రమోషన్ వచ్చిందని. ప్రమోషన్ అంటే ఏందిరా అంటే జీతం పెరిగిందన్న. ఎంత పెరిగిందిరా అంటే అప్పుడు 4,000 ఉండే ఇప్పుడు 25,000 అయింది నా సాలరీ అని చెప్పిన. మా నాన్నకి అర్థమైపోయింది. పైసలు ఎక్కువైతే ఖరాబ్ చేస్తాడని చెప్పి ఆళ్ళనీళ్ళని అడిగి అట్టాడ దోలాడుకొచ్చి పెళ్లి చేసిండు మా నాన్న. నాకు ప్రమోషను, పెళ్లి ఒకటేసారి అయింది. అటు పోయినా. నేను పెళ్లి చేసుకున్నటువంటి ఫోర్త్ డేనే కాళ్ళకు పసుపు కూడా మొత్తం పోలే. భార్యను తీసుకొని గుంటూరుకెళ్ళిపోయాను. బ్యాచిలర్‌గా ఫస్టెళ్లి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత రిటర్నొచ్చి పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయినా. అక్కడే ఒక రూమ్‌లో ఉన్నా. 2 రూమ్‌లు, 3, 4 రూమ్‌లు మారిన అక్కడనే. అప్పుడు సాలరీ 25,000 బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు ఏందంటే ఒకరోజు తినేది. ఓ రోజు తినకపోయినా మనమే గదా అనుకోని నీళ్లు తాగి నడిపిచ్చేది. భార్య వచ్చినాక అట్లుండదు గదా! నాకు భయం మొదలైంది. అరే! ఏంది ఇట్లా ఇంత దారుణం అయిపోయింది నేను సిట్యుయేషను. నేను ఘోరంగా కష్టపడుతున్నా మళ్ళా. ఎవ్రీ డే కష్టపడతాను. మీకో సిట్యుయేషన్ చెప్తా. నా కష్టం ఏందో మీకు అర్థమైద్ది. బుడంపాడు అని ఒక విలేజ్ ఉంటది. గుంటూరు నుంచి తెనాలి పోతుంటే బుడంపాడు అని ఉంటది. అటునుంచి ఇటు రిటర్న్ వస్తా ఉంటే అప్పటికి నేను నెల్లూరెళ్లి 3 రోజులవుతుంది. అన్నం తినలేదు సరిగ్గా. డబ్బులు లేవు. అన్నం తినలేను. డబ్బులు లేవు నా దగ్గర. మా ఇంట్లో వ్యవసాయం ఉంది. ఫుల్ బియ్యం ఉన్నాయి. అంతా ఉంటది. కానీ మా నాన్నకి నేను పడే కష్టాలు తెలవద్దన్న ఉద్దేశంతోటి నేను డబ్బులు అడగలేదు. అటు పోయి నేను పడే బాధ నేను పడాలని అనుకున్నా. ఇంకోటి మేనేజర్‌నయితే అడిగితే ఇజ్జత్ పోద్దని చెప్పి ఎవరిని అడగలేదు. జేబులో డబ్బులు లేవు. పినాకిని అనో ట్రైన్ ఉంటది. నెల్లూరులో పని చేసుకొని 5 గంటలకు పినాకిని ఎక్కి తెనాలిలో 7:30, 8 గంటలకు దిగి అక్కడి నుంచి వాడు బైక్ పెట్టిపోయేది. వస్తా ఉంటే కడుపులో మలమల మాడిపోతుంది. 3, 4 డేస్ అయితుంది సరిగ్గా తినక. ఆంధ్రాలో ఒక పుణ్యకార్యం ఉంది. నేను ఇప్పటికి ఆంధ్రోళ్ళకి దండం పెడతా. ఆ పుణ్యం ఏందంటే తెలంగాణలో అన్నదానం చేస్తారిట్లా. పెడతారు అన్నదానం అని. ఎవరొస్తే ఆళ్ళకి అన్నం పెడతారు. ఆంధ్రాలో పిలిచి మరీ పెడతారు. కొట్టి మరీ పెడతారు. నేను అక్కడి నుంచి బైక్‌లో నుంచి వస్తుంటే వినాయకుడిని తీసుకెళ్తారు. గుడంపాడు నుంచి వినాయకుని నిమజ్జనం తీసుకెళ్తారు. ఒకాయన ఇట్లా అన్నాడు. నాకు కొంచెం జర ఆత్మాభిమానం అడ్డు వచ్చి ఎళ్ళబుద్ధి కాలే. "ఏయ్! నడు" అన్నాడు. ఓ సంచి తీసుకున్నాడు. సంచి నిండా ఇంత పులిహోర పెట్టిండు. అమ్మ తోడు సార్ నైట్ 1:00 దాకా తిన్నా పులిహోర. తింటూనే ఉన్నా ఆకలి చావలే. కళ్ళెమ్మట నీళ్లొస్తున్నాయి తింటున్నా. కళ్ళెమ్మట నీళ్లొస్తున్నాయి తింటున్నా.
దేవుడే నా ఆకలి చూడలే కట్టించిన అనుకో. తిండికి కూడా ఈ రోజులలో బాధపడ్డారా సార్ అని మీకు అనిపించచ్చు. ఆ టైం అట్లా వచ్చింది నాకు. అది సిచ్యువేషన్ నెంబర్ 1. రెండో సిచ్యువేషన్. అంటే ఈ 2 చెప్తే మీకు దాదాపు నా బాధలు మొత్తం అర్థమైపోతాయి. మొత్తం చెప్తే ఏడుస్తారు ఈడున్నోళ్ళంతా. నా స్టోరీ కాదు. మీలో చాలా మందికి కూడా ఇట్లాంటి స్టోరీలుంటాయి. ఒక పూట నా దగ్గర బ్యాగ్‌లో డబ్బులు లేకపోతే మామిడికాయ చట్నీ ఉంటది కదా! మా అమ్మ ఇడికెళ్ళి పెట్టించింది. ఆ మామిడికాయ చట్నీ మొత్తం నీళ్ళలో కడిగిన. కడిగి ఆ మిగిలిన మామిడికాయ పచ్చళ్ళు తిని పడుకున్నాను. దట్ వాస్ మై లైఫ్. రైట్. అక్కడి నుంచి ఇక నేను చిన్నగా మ్యారేజ్ అయింది. కొంచెం ఇబ్బందులవుతున్నాయి. అది బ్యాచిలర్‌గా ఇందాక నేను మీకు చెప్పిన 2 బ్యాచిలర్‌నే పెళ్లయినాక గాదు. పెళ్లయిన తర్వాత కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. అదే సిట్యుయేషన్ గనుక పెళ్లయినంక భార్యతోటి వచ్చుంటే వేరే ఉంటుండే లెవెల్. ఇక మేనేజ్ చేయడానికి క్రెడిట్ కార్డ్ గీయడం, అట్ట గీకడం, ఇట్ట గీకడం కొంచెం అప్పులు చేసి మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నా. మళ్ళీ హైదరాబాద్‌కొచ్చిన. ఎప్పుడు 2013లో ఎళ్ళిన నేను 2017లో ఇంకో కంపెనీకి చేంజ్ అయ్యి హైదరాబాద్‌కొచ్చిన. హైదరాబాద్‌కి రావటమే తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్‌గా నాకు ప్రమోషన్ ఇచ్చింది. రూ. 50,000 నా సాలరీ. 50,000 సాలరీ ఇంకొంచెం ఎక్స్‌ట్రా కష్టపడితే 20,000, 30,000 ఇన్సెంటివ్ గూడా వస్తది. ఈ ఈ క్రైటీరియా తోటి నేను హైదరాబాద్‌కొచ్చిన. ఇంగ ఊర్లో గూడా కొంచెం నా అమ్మ, నాన్నని చూసుకుంటున్నా హ్యాపీగున్నా నడుస్తుంది. అప్పులు లేవు. పెద్దగా మిగులుబాటు కూడా లేదు. నడుస్తుంది బండట్లా. ఈ గ్యాప్‌లో ఒకరోజు ఇంటికి పోయినాం. నేను, నా భార్య, మా అమ్మ, నాన్న అందరం కలిసి ఇంట్లో పడుకున్నాం. పిల్లలు అందరూ కలిసి ఇంట్ల. మా ఇల్లు పెంకుటిల్లు. ఆ చెల్లెలి పెళ్లి చేసినాం అయిపోయింది కాబట్టి నాన్న ఒక మాట అన్నాడు. ఎందుకో మరి అది ఇట్లా అన్నాడు. ఇక్కడ దాకా రావాలని ఉంది కాబట్టి ఆ మాట అన్నాడేమో. బిడ్డ నాకు 2 కోరికలుండెరా. బిడ్డ పెళ్లి బాగా చేయాలనుండే. కొద్దో గొప్పో ఉన్నంతలో మంచిగానే చేసినాం బిడ్డ పెళ్లి. రెండోది నీకు ఇల్లు కట్టియాలన్న బిడ్డ. నాకేమనిపిస్తుందంటే ఈ పెంకుటిల్లులో చచ్చిపోతున్నావురా ఇల్లు కట్టకుండా అని ఆ పెంకలు చూసుకుంటా అన్నాడు. అది మనసులో గట్టిగా పడ్డది. నానంటే పిచ్చి. మామూలు పిచ్చి కాదు. చాలా ఉంటది. మీలో చాలా మందికి అట్లుంటది. మాకు మెంటల్. ఏ హీరో గూడా లెక్క చేయను నేను. నాన్న తర్వాత అందరూ. అంత అదున్నట్టు అరే! నేను తెలంగాణ మేనేజర్‌గున్నా. 50,000 సాలరీ ఉంది. ఈ 30 ఇయర్స్ ప్లస్‌లో వచ్చిన మా నాన్న ఏంది ఇంత డిసప్పాయింట్‌లో ఉన్నాడు. ఇల్లు కట్టకపోవడం ఏంది? కడదాం ఏమన్నా గాని అని చెప్పేసి అప్పు లేదు కాబట్టి ఆ ధైర్యంతో అప్పు లేదు, మిగులు కూడా లేదు. రూపాయి కూడా జేబులో లేదు. హైదరాబాద్‌కొచ్చిన 50,000 సాలరీ ఇంకోటేంటంటే మన షీల్డ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ లిస్టెడ్ కంపెనీ మంచి నోన్ కంపెనీ అది. చెన్నై బేస్డ్ కంపెనీ. ఎమ్మటే లోన్ అప్లై చేయగానే కంపెనీ లిస్టెడ్ కాబట్టి ఎమ్మటే లోన్ ఇచ్చారు. 9,00,000 లోన్ ఇచ్చారు. నేను 9,00,000 తోటి ఇల్లు మొదలుపెట్టిన ఊర్లోకి పోయి. 9,00,000 తోటి ఇల్లు మొదలుపెట్టి 9,00,000లో అయిపోవాలి. 8,00,000లో ఇల్లు అయిపోవాలి. 1,00,000లో అన్న బోర్ కొడుతుందా? లేదు లేదన్నా. అది ఒక కాల్ ఎందుకు ఇదంతా చేస్తున్నా. చెప్తున్నా అనేది మీకు ఒక 1, 2 మినిట్స్ లేదు తర్వాత లేదు. అర్థమవుతుంది. సూపర్. సో కంటిన్యూ. 9,00,000లో ఇల్లు స్టార్ట్ చేసిన. 8,00,000లో ఇల్లు కంప్లీట్ అవ్వాలి. 1,00,000లో నేను గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నా. దిస్ ఈస్ వాట్ ఇది నా ప్లాన్. ఇల్లు మొదలు పెట్టంగానే నేను ఎట్లా అనుకున్నా అంటే గోడలు కట్టేసేసి దాని మీద స్లాబ్ ఏసి ఒక 2 రూములు చేద్దాం అనేది నా ప్లాన్. అది 8,00,000లో అయిపోతది. 100% ఇంకా తక్కువనే అయితది. ఇల్లు మొదలు పెట్టంగానే చుట్టాలొస్తున్నారు. ఫ్రెండ్స్ వస్తారు కదా! ఇంటి పక్కనోడు ఆడీడొస్తాడు. "ఏం చేస్తున్నావురా?" "ఇల్లు కడుతున్నా." గోడల మీద కడతాడ్రా ఎవడన్నా? నువ్వేం తెలంగాణ మొత్తానికి మేనేజర్ గోడల మీద కడతావా ఎవడన్నా? మళ్ళా మళ్ళా కడతావారా ఇల్లు? పిల్లర్‌లెయి అని ఎళ్ళిపోతాడాడు. వాడు మనకు పైసలియ్యడు. ఆ సలహా మన చెవులేసి ఎళ్ళిపోతాడు. మనకేమనిపిస్తది అరే! నిజంగానే కదా! మళ్ళా మళ్ళా కట్టం కదా ఇల్లు. సరే అని చెప్పేసి ఆ గోడల మీద కట్టాలనుకున్న ఆలోచన తీసేసి పిల్లర్‌లేసిన. ఒక 2,00,000 యాడ్ అయ్యాయి. 2,00,000 కాదు ఏముందిలే 50,000 సాలరీ ఇంకొంచెం కష్టపడితే 20, 30,000 ఇన్సెంటివ్ వస్తదని ఏసేసిన. గోడలయిపోయినాయి. కిటికీలు పెట్టేటప్పుడు మళ్ళొస్తారు కదా! మళ్ళొచ్చిర్రు. "ఏమైందిరా ఏం చెక్కలు పెడుతున్నావు" అంటే తుమ్మ చెక్కలు మా చిలకల తుమ్మ చెట్లుండే. కొట్టి వడ్లాయనకిస్తే ఆయన మామూలు పాత చెక్కలు పెడతా అని చెప్తే, ఆ ప్లాన్ ఉందని చెప్పిన. "ఏయ్! తుమ్మ చెక్కలు పెడితే చాన రోజులు ఉండదు బిడ్డ. టేకు పెట్టు" అన్నారు. ఆళ్ళందరూ వాడిన ఒక కామన్ డైలాగ్ ఏందంటే, "మల్ల మల్ల కడతావా?" ఇది మీలో గూడా చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. బైక్ కొన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, "మల్ల మల్ల కొంటావా?" ఇది చాలా డేంజర్ డైలాగ్ మచ్చా. మన జేబులో తడి చూసుకోకుండా అన్న 1 మినిట్ కొంచెం ఛార్జింగ్ దగ్గర పడ్డట్టుంది చూసుకోండి. ఫోన్ ఏదో యెస్. ప్రాబ్లమ్ యెస్. ఉన్నట్టు. 1 యెస్. మినిట్ అన్న ప్లీజ్. యాహ్! సో, ఆ సిట్యుయేషన్ నాది. ఆ టైం వచ్చేసరికి నా మైండ్‌లో కొంచెం స్ట్రక్ అయిపోయింది. 15,000 వచ్చిందని చెప్పేసి ఇంకోటేం తెలుసా? ఇక్కడ కామెడీ ఏందంటే, ఇంత కష్టాల్లో గూడా నా దరిద్రం ఏమనిపిస్తుందంటే, రూ. 15,000 ఎందుకు పంపించినారని నా మనసు ఏం చెప్పింది తెలుసా? అరే! ఇన్ని రోజులు దాకా కంపెనీకి సేవ చేసినాం గదా! లాక్‌డౌన్ వచ్చింది గదా! మాస్కులకు, శానిటైజర్‌లకు ఎక్స్‌ట్రా పైసలు ఇచ్చిరనుకున్నా నేను. కంపెనీ మీద అప్పటికి కూడా ఇంకా బ్యాడ్ ఒపీనియన్ రాలేదు నాకు. ఆ తర్వాత కొంతమంది నార్త్‌లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసిన. "భాయ్ క్యా హువా మేరే 15,000 ఆ గए" అంటే "మేరే भी उतना ही आ गया" అని చెప్పిర్రు. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అమ్మ! బాంబ్ పడ్డది. అయితే ఎగ్జాక్ట్ ఈ పాయింట్‌లో నాకొచ్చిన ఒక రియలైజేషన్ ఏందంటే, గడిచిన 10 సంవత్సరాల జాబ్‌లో నాకు కొంతమంది అప్రోచ్ అయ్యారు. "సైదులు నువ్వు ఒకటే ఇన్‌కమ్ మీద డిపెండ్ అయినవురా. అది చాలా డేంజరు. ఒక ఇన్‌కమ్ అనేది చాలా డేంజర్. ఎందుకు డేంజరు అనేది వాళ్ళప్పుడు నాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నాకు. ఎందుకు డేంజర్ అంటే నెలకు 10,000 సంపాదించేవాడికి 6 నెలలు జీతం రాకపోయినా అప్పు 60,000 అవుతది.
కానీ నెలకు ₹1,00,000 జీతం సంపాదించేవాడికి 2 నెలల జీతం రాకపోతే 2,00,000 అప్పయింది. ఇది ప్రాబ్లమ్. అంటే జీతం పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతది. మన కమిట్మెంట్ పెరుగుతది కాబట్టి రిస్క్ పెరుగుతది. ఒక నెల జీతం ఆగిపోయిందంటే రోడ్డు మీదకొచ్చే పరిస్థితి కూడా ఉంటది. అట్లా నాకు చెప్పిన ఆ విషయాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కాలా. ఇప్పుడు అర్థమైతున్నాయి. కంపెనీ కేవలం నా సాలరీ తగ్గించడం వల్ల నా పరిస్థితి ఇలా ఉంది. నా ఫ్రెండ్స్ ఇంకో మాట ఏం చెప్పారంటే, "ఏమన్నా అయితే, ఏదైనా జరిగితే, ఏదైనా రిస్క్ జరిగితే" అని చెప్పేది నాకు. రిస్క్ జరిగితే అంటే అర్థం ఏంది? నువ్వు చచ్చిపోతే. అన్న స్టిల్ నాట్ క్లియరా? క్లియర్ అన్న, క్లియర్. క్లియర్‌గా ఉంది. ఏమో మళ్ళా క్లియర్‌గా ఉంది. మీరు కంటిన్యూ భయం చేయండి. భయమేస్తుంది నాకు. ఏం సో, లేదు, ఏం లేదు. రిస్క్ జరిగితే అని చెప్పేది. ఏదైనా రిస్క్ జరిగితే అనంటే మీనింగ్ ఏదో నువ్వు చచ్చిపోతాయి. వాళ్ళు అట్లా అనేది. ఎల్ఐసీ వాళ్ళు బాగా వాడతారు ఈ పదం. ఇన్స్యూరెన్స్ వాళ్ళు. మీకేదైనా రిస్క్ జరిగితే అంటే మీరు లేకపోతే. లాక్‌డౌన్ చూడండి. నేనున్నా. నాకేం గాలా. అన్నీ బాగానే ఉన్నాయి. పని చేసేటటువంటి శక్తి గూడా ఉంది. కానీ సాలరీ లేదు. అప్పుడు నాకనిపించిందేంటంటే 18,00,000 అప్పుంది. భార్య పిల్లలున్నారు. అమ్మ, నాన్నున్నారు. నాకేమీ జరగలేదు. కేవలం కంటికి కనిపించనటువంటి ఒక వైరస్ వల్ల, నా కంపెనీ ఓనర్ పెట్టిన ఒక సంతకం వల్ల నా జీవితం తిరగబడిపోయింది. ఒకవేళ నేను లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఈ క్వెషన్ వెన్నుపూసల వణుకు పుట్టించింది నాకు. అప్పుడు డిసైడ్ అయినా జాబ్ మాత్రం చేస్తూ ఇంకేదైనా చేయాలి. ప్రాణం మొత్తం పెట్టినా పర్లేదు గానీ, వేరే పని జేయాలి. జాబ్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు. ఓన్లీ జాబ్ చాలా డేంజరు. ఓన్లీ జాబ్ చాలా డేంజర్. జాబ్ చెడ్డది కాదు సార్. నేనందరూ చెప్తున్నా. ఏ జాబు చెడ్డది కాదు. నువ్వు జేసే ప్రతి పనిని ఖచ్చితంగా నేను గౌరవిస్తా. చిన్న పనైనా, పెద్ద పనైనా నువ్వు జేసే పని ధర్మబద్ధమైన పని ప్రతీది మంచిది. కానీ ఉద్యోగం నీకు బలం గాదు. ఉద్యోగం చెడ్డది గాదు. నీ బలం ఉద్యోగం కాదు. ఇది నాకు చిన్నగా అర్థం చేసుకొని ఏదైనా జేయాలన్న టైంలో నాతో పాటు డిగ్రీ చదువుకున్నటువంటి మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్ మీకందరికి తెలిసినటువంటి వ్యక్తి. పర్ మంత్ 9,00,000 తీసుకుంటున్నటువంటి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. బాలం శ్రీని సార్‌ది మంచాల, మాది ఆరుట్ల, పాండు సార్‌ది చెన్నారెడ్డిగూడెం. మాది ముగ్గురు ఒకటే వరుసలుంటాయండి. రైట్. పాండు సార్ నాకు పరిచయం లేని వ్యక్తి. పాండు సార్ అనేటాయన జస్ట్ మన శ్రీనివాస్ సార్‌కి క్లాస్‌మేట్ ఆయన. శ్రీను సార్ నేను డిగ్రీ చదువుకున్నాం. ఆళ్ళిద్దరు ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ చదువుతున్నారు. శ్రీను సార్ నేను డిగ్రీ క్లాస్‌మేట్స్. అయితే నాకు వెస్టీజ్ అనే పేరుతోటి ఒక వీడియో పంపించిండు నాకు. అందులో మహబూబాబాద్ నుంచి ఒకాయన నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తే నా జీతం 10,000 ఇందులోకొచ్చిన 10 నెలల్లో 10,000 అని చెప్తున్నాడు ఈయన. నాకక్కడ కనిపించిందేంటంటే వెస్టీజ్ అని పేరు ఒకటి కనపడింది. ఇదొకటి. ఈ పేరు తీసి గూగుల్‌లో కొట్టా. గూగుల్‌లో కొడితే సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్ ఇవి కనపడుతున్నాయి. ఆల్రెడీ తెలంగాణ సేల్స్ మేనేజర్ గదా! మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కొంచెం కిరీటం ఉంటదా ఉండదా? మనం ఎంత మంచోళ్ళమైనా ఆ అహం ఉంటది. ఊళ్ళో వార్డ్ మెంబర్ పోటీ చేసి ఓడిపోయినోడే చెప్తుంటలేడు. గెలిచినోడు కాదు. ఓడిపోయినోడే చెప్తుంటలేడు. ఇక తెలంగాణ మేనేజర్ అంటే ఎట్లుంటది? ఆడు నాకు ఫ్రెండ్ మళ్ళా. ఏదైనా పెద్దోళ్ళు చెప్తున్నో లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్నా కొంచెం అటెన్షన్ ఇస్తుంటి. నా ఫ్రెండ్ కాబట్టి నేనేమనుకున్నా, ఒరేయ్! నేను ఇంత బతికి సబ్బులు అమ్ముకోవాలి. నా కష్టాల్లో ఉన్నా కరెక్టే. మరి గింతగానమా? ఎంత ఆకలైనా కూడా ఫినాయిల్ తాగుతారా అన్నట్టు నా మనసు యాక్సెప్ట్ చేయలే. సప్లై కంపెనీ ఉందని స్కిప్ చేసిన. ఎవ్రీ డే నాకు ఒక వీడియో, పోస్టరు, లక్షొచ్చింది, కారొచ్చింది ఇవన్నీ పంపించేవాడు. సబ్బులలో లక్షలు ఏడికెళ్ళొత్తాయని అన్నీ స్కిప్ చేస్తున్నా. అసలు నా మైండ్‌లో 1% కూడా పోతలేదు. అప్పుడు పాలం సేన్ సార్ పంచాయతీ సెక్రటరీ డెప్యుటేషన్ మీద మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సెక్షన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కర్మన్ ఘాట్ నుంచే ఎళ్ళిపోయేది. రోజు సాయంత్రం రావటం, మా ఇంట్లో కూర్చోవడం. మా ఇంట్లో అంటే రెంటిల్లు. అలా కూర్చునేది. సైదులు ఇట్లా బిజినెస్ అంటే తర్వాత గాని చాయ్ తాగు. ఇగో మిర్చిలు తిను. ఇగో చికెన్ అన్నం వేసుకొని తిను. ఇట్లా తినబెట్టేదాన్ని. తొందరగా ఎళ్ళిపోవాలని. ఎందుకంటే ఇది సబ్బుల కంపెనీ మనకు సెట్ కాదు. ఇది ఉంది నా మైండ్‌లో. ఏదన్నా చేయాలని ఉంది గానీ, మనిషి దౌర్భాగ్యం చూడండి. భగవంతుని ముందలకి పోయి దండం పెడతాం. దేవుడా నాకేదైనా ఇయ్యి అని. ఎవడైనా వచ్చి ఎనకంగా ఇట్లా పిలుస్తాడు అప్పుడు. "ఏహే! ఆగవయ్య నేను దండం పెడుతున్నా. నేను బిజీగున్నా." వచ్చిందే నువ్వు దండం ఎందుకు పెట్టినావు అది చెప్తానికి భోషడికి అన్నట్టు దేవుడు అచ్చినట్టు. నీకొచ్చిందే నువ్వేం అడుగుతున్నావు అది ఇస్తానికి రా అని ఎనకంగా పిలుస్తుంటారు. మనకది అర్థం కాదు. ఇప్పుడు నేను దండం పెట్టింది దేవునికి, దేవుడా నేను బతికున్నన్ని రోజులు మా అమ్మ, నాన్న కష్టం రావద్దు. నా భార్య, పిల్లలు బాగా చూసుకుని ఒక ఆపర్చునిటీ అని నేను దండం పెడుతున్నా. సీన్ సార్ మా ఇంటికొచ్చిందే అందుకు. నేనేమనుకున్నా ఇది కాదు నేను ఇంకోటి చేయాలి. నా మనసు అదుందప్పుడు. అట్లా 4 నెలలొచ్చింది సీన్ సార్ మా ఇంటికి. 4 మంత్స్ 120 రోజులు. ప్రతిరోజు మా ఇంటికొచ్చేది. నేనేమో డిన్నర్ చేపించి పంపించేది. డిన్నర్ చేపించి పంపించేది. నన్నడిగిన 2 క్వెషన్‌లు బాలం సేన్ సార్. నన్ను జాయిన్ అవ్వమని అడగలేదు. బిజినెస్ చేయమని అడగలేదు. నీ లైఫ్ బాగుంటదని అడగలేదు. సైదులు నువ్వు కష్టాల్లో ఉన్నావు. నేను కష్టాల్లో ఉన్నా. నువ్వు ప్రైవేట్ జాబ్ చేస్తూ నాకంటే ఎక్కువ సాలరీ సంపాదించి నువ్వు కష్టాల్లోనే ఉన్నావు. నీకంటే తక్కువ సాలరీతో నేను గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నా కూడా నేను కష్టాల్లోనే ఉన్నారా? నీకు నాకు తేడా ఒకటే. మీ నాయన బర్రెలు కాస్తాడు. మా నాయన గొర్రెలు కాస్తాడు. ఈ ఇద్దరి కష్టాలు సేమ్ ఉన్నాయిరా. నాకు కంపెనీ ఈ బిజినెస్ బాగా అర్థమైంది. నేను ఒకటే అడుగుతున్నా. మీటింగ్‌కి రా. బిజినెస్ ఏదో తెలుసుకో. బాగాలేదనుకో మానేద్దాం. మంచిగుంటే చేద్దాం. ఈ మాట 120 రోజులు అడిగిండు. ఇప్పటికి నేను షాక్ అయితా. నాకేం పుట్టింది ఆ రోజు? కనీసం పోయి ఇంటేం పుట్టిందనిపిస్తది నాకు.
ఎంఎస్ఆర్ గారితో కూడా ఒకసారి అంటే ఏమన్నాడు తెలుసా, నెత్తి మీద గ్రహాలు ఉంటాయి సార్, అవి పోనీయాయి, అవి తొలిగినాకనే పోతావు నువ్వు అని చెప్పింది సార్. నాకు కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. నన్ను ఏమన్నాడు, జాయిన్ అవ్వమనిలే, కొనుక్కోమనిలే, నీకు లైఫ్ బాగుంటుంది ఏం చెప్పలే, నాకు మీటింగ్ రారా గంట సేపు అని చెప్పి పోబుద్ది కానీ. లాస్ట్ కి సేట్ సార్ వెస్టిజ్ వాళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే ఉన్నటువంటి అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు. అన్ని సామ దాన భేద దండోపాయాలు అన్ని ప్రయోగించి ఒకటే క్రైటీరియా, పోయి ఆయనకి చెప్పాలంతే, వాడు జాయిన్ కానీ కాకపోయి. అట్లా సీన్ సార్ ఆఖరి అస్త్రంగా ఏం ప్రయోగించిందంటే, సైదులు నేను చాలా నిజం అబద్ధం కాదు నిజం చెప్పి, అస్త్రం అంటే మళ్ళీ ఏదన్నా మ్యానిపులేషన్ అనుకో, ఏం చెప్పినంటే సార్ సైదులు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ గురించి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు అన్నాడు. వాడు కష్టం ఎట్టబడ్డాడు అంటే, నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే నేను పెళ్లి చేసుకోను రా అని చెప్పేవాడు నాకు. నేను అనుకున్నా నేను పెళ్లి అయిందో కాదు, ఎందుకంటే నేను ఆ శబ్దాలు చేయలే, నేను ఆ శబ్దాలు చేస్తే నాకు పెళ్లి అయ్యేది కాదు పక్క. వాడు చేసిండు, వాడు కొట్టిండు గవర్నమెంట్ జాబ్. ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టినటువంటి వ్యక్తి, ఇంత కష్టపడి నాకు జాబ్ వచ్చిందిరా, నీకు తెలుసు నాకు జాబ్ ఎట్లా వచ్చిందో, అలాంటి జాబ్ను కూడా ఇప్పుడు నేను చేయబోయే వెస్టేజ్ గురించి వదిలేస్తున్నా అన్నాడు. ఎంత బేకార్ గానికైనా, ఎంత బడివే గానికైనా ఒక చిన్న స్పార్క్ తగులుతుంది మైండ్ లో, ఎక్కడనో కాదు, ఏన్నో లైన్. బుద్ధునికి రాయి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా, అరే ఈడు ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టిండు కదా, మనకు రాలేదు గవర్నమెంట్ జాబ్, నాకు రాని గవర్నమెంట్ జాబ్ కొట్టినటువంటి వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వదిలేసేంతగా వెస్టేజ్ లో ఏముంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈయన ఎవడన్నా మాయ మాటలు చెప్పి మోసం చేసిండు అయింది, అప్పటికే లేపేసిరు ఎత్తేసిరు అని విన్నా నేను రెండు. నాకు ఇళ్ళ నేను నెట్వర్క్ మార్కెటింగ్ అసలు టచ్ లేదు కానీ విన్నా. ఈయన ఎవడన్నా మోసం చేసిన డౌట్ వచ్చి నేను మీటింగ్ వస్తారా అని చెప్పిన తోటి, నన్ను మీటింగ్ పట్టుకపోయారు. ఎట్లా తీసుకపోయారు తెలుసా, ఇప్పుడు విఎంసీఏ మెంబర్ ఉన్నటువంటి పాండ్ సారు బైక్ నడుపుతున్నాడు, నన్ను జాయిన్ చేయాలనుకున్న సీన్ సార్ వెనకాల కూర్చున్నాడు. అప్పుడు పాండ్ సార్ చెక్ 16,000, సీన్ సార్ చెక్ అండ, డబుల్ అండ, రైట్. ఆ బైక్ నాదే, అందులో పెట్రోల్ నాదే, వీళ్ళిద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టుకొని తీసుకుపోయి. సీన్ సార్కి నా మీద ఉన్న నమ్మకం అంత గొప్పది. నేను పోయింది ఏడికి, మాల్ మీటింగ్ దొరుకుతుంది మాల్లో, మీకు ఐడియా ఉంటుంది, మాల్ మల్లెపల్లి దగ్గర మాల్. పోతుంటే యాచారం దగ్గర, అరే పక్కన మామిడి పనులు ఉన్నాయి ఆపరాడే, వచ్చినాక బిర్యానీ తినిపిస్తాడు మీటింగ్. నాకేమనిపిస్తుంది అంటే, ఒరే అమ్మోరికి పనిచ్చి దున్నపోతులు పట్టుకోలేరు నన్ను, నేను ఏం పాపం చేసినా భయం అవుతుంది నాకు. తెలంగాణ మేనేజర్ కదా, తీసుకుపోయి మరి ఎంత కూలిస్తారో ఎంత బాధ పెడతారో అని భయం అవుతుంది. కానీ ఆ మీటింగ్కి వెళ్ళాం, కూర్చున్నాం. ఆ మీటింగ్ లో 6 ఉన్నారు, నేను 7వ వ్యక్తి. నా మనసు ఏం చెప్తుందంటే, మా చిన్న కంపెనీ ఇది, నాలాంటి పెద్ద సేల్స్ మేనేజర్ ఈ కంపెనీకి రావడమే ఎక్కువ అని నా మనసు చెప్తుంది. కానీ అక్కడ జరిగిన ఒక చిన్న గమ్మత్ ఏది నా మనసులో ఏమనిపించింది అంటే, 99% ఇది మందిని ముంచేది పక్క, లక్షలు అంటారంటే మోసం చేసేదే, 99% ముంచేదే. కానీ అంతరాత్మ ఏం చెప్తుందంటే, ఒక 1% అరే ముందు కూర్చొని వినరా, నీకున్న కష్టాలకి భగవంతుడు ఎక్కడి నుంచి డోర్ ఓపెన్ చేస్తున్నాడేమో తెలియదు, ఒకసారి విను, బాగలేదు అనుకో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మంచిగా ఉంటే చూద్దాం తర్వాత అని ఒక మాట చెప్పడం వల్ల ఫోన్ సైలెంట్ లో పెట్టలా, స్విచ్ ఆఫ్ చేసి జైలు పెట్టుకొని కూర్చుంది. 15 మినిట్స్, 15 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఈ రోజు నా ముఖాన్ని 70-80 లక్షల మంది పరిచయం చేసి, 1,99,60,000 అర్న్ చేస్తారు చేసి, రాజన్న లాంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు మీలాంటి మహానుభావుల మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది ఆ 15 నిమిషాల క్లాస్ ద్వారా. ఇప్పుడు నేను ఆ 15 నిమిషాలు ఏం జరిగిందనేది నా వర్షన్‌లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్నా మీ అందరికి, నేను ఎవరికీ కోచింగ్ ఇవ్వట్లేదు, ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఐ యామ్ నాట్ ఎక్స్‌పర్ట్. కాకపోతే ద వే ఐ సా ద డైరెక్షన్. 'పెద్ది' అని ఒక సినిమా వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనబడుతది. రివ్యూస్ చదువుతారు కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క రకం చదువుతారు దాన్ని. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనబడుతా మూవీ. కొంతమందికి 'రామ్ చరణ్' యాక్టింగ్ నచ్చుతది, కొంతమందికి 'బుచ్చిబాబు' డైరెక్షన్ నచ్చుతది, కొంతమందికి సాంగ్స్ నచ్చుతాయి, కొంతమందికి మోటివేషన్ నచ్చుతది. అట్లా నేను డైరెక్షన్‌ని ఎట్లా చూసినా, వాళ్ళు నాకు చెప్పినటువంటి పాయింట్ బట్టి నేను ఏ వేలో స్టడీ చేసినానో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ గుర్తు చేస్తున్నా, నేను ఎవ్వరికంటే పెద్దోన్ని కాదు. నేనే చెప్పిన మీకు 6 సార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ అయినా, నా లైఫ్ ఎంత బర్బాద్ ఉన్నదో మీకు క్లియర్‌గా చెప్పినాకనే ఇది చెప్తాను. రైట్. సో నాకక్కడ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ అనేది మీ అందరికి తెలుసు. 1920లో యాక్చువల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఫార్మ్ రూట్ తీసుకున్నది. న్యూట్రలైట్ అనేటటువంటి ఒక సప్లిమెంట్ ద్వారా కాలిఫోర్నియా విటమిన్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ 1920లో మొదలైంది. మన ఇండియాకి ఇది వచ్చింది యాక్చువల్‌గా 1880s నుంచే డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. కానీ దాన్ని ఒక ఫార్మ్ లోకి తీసుకొచ్చి దానికి ఆ పేరు పెట్టింది మాత్రం 1920లో. ఇండియాకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫేక్ స్కీమ్‌లు ఏవైతే ఉన్నాయో, అంటే జనాన్ని ఖచ్చితంగా మోసం చేసి, మోసం మోసం చేస్తున్నటువంటి, చేయబోయేటటువంటి ఖచ్చితంగా రిస్క్ ఉన్నటువంటి స్కీమ్‌లన్నిటిని కూడా మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, చైన్ సిస్టమ్, ఈ 4గిటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో బ్యాన్ చేయడం జరిగింది. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్‌లు ఏవైతే ఉన్నాయో, అంటే పైసలు కట్టించేటటువంటి స్కీమ్‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంపూర్ణంగా బ్యాన్ చేసింది. అందులో చీటీలు కూడా ఉంటాయి తెలుసా? మనం చీటీలు కడతాం చూడు, నెల చిట్టి, లక్ష రూపాయలు, అది కూడా ఉంటుంది. ఆ పైసలు కట్టేదాన్ని అది కూడా బ్యాన్ చేశారు. రైట్.
ఈ గ్యాప్ లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యాన్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ మంచి మంచి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కంపెనీస్ ఇండియాలో నిలబడ్డాయి, మిగతా అన్ని కూడా చిన్న చదువుకోవడం మొదలు. చెడు ఏంది అని గవర్నమెంట్ చెప్పింది, కానీ మంచి ఏందో కూడా చెప్పాలి కదా మరి. అప్పుడు 2016 సెప్టెంబర్ 9వ తారీఖున కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో ఒక 13 పేజీల గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ స్పెషల్, రైట్, కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా 2016 సెప్టెంబర్ 9వ తారీఖు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి రూల్స్ ను పాటించే ఏ కంపెనీ అయినా 100% జెన్యూన్, రైట్. అది పీడిఎఫ్ మీకు మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది. 2021 డిసెంబర్ 28 నాలాగే చాలా మంది లాక్డౌన్ లో ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రెండో ఆదాయం గురించి సెర్చ్ చేసి ఇటువైపు వస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. జనాలు ఎక్కువ ఇటువైపు వస్తారు కాబట్టి అన్ని సెక్టార్ నుంచి ఇటువైపు వస్తున్నారంటే ఈ సెక్టార్ లో మోసాలు జరిగే అవకాశం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం దీన్ని కట్టడి చేయడానికి, ఇంకొంచెం దీన్ని ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం 2021 డిసెంబర్ 28వ తారీఖున చట్టబద్ధమైనటువంటి ఒక 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 గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. గెజెట్ ఒక 14 పేజీలు ఉంటుంది. దాని తర్వాత 2023 జూన్ 21న అదే గెజెట్ ను ఒక చిన్న లైన్ ఉంటుంది దాంట్లో, నెట్వర్కర్స్ ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అనేటటువంటి ఒక లైన్ రివైజ్ చేసి దాన్ని మళ్ళీ మనకి ఇప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటట్టు తయారు చేశారు. సో గవర్నమెంట్ వైపు నుంచి దీనికి క్లియర్ గా క్లారిటీగా గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్, ఫ్రేమ్వర్క్ అన్ని ఉన్నాయి. కాకపోతే అది చదివే ఊరికి వరకు ఉన్నది ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు, అంత గట్టిగా చెప్తున్నట్టు ఉండొచ్చు అని అనుకుంటారు. నేను అంత ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఏ డేట్ చెప్పినా కొట్టి చూసుకునేది, దాన్ని కూడా మళ్ళీ 2, 3 సార్లు సెర్చ్ చేసుకునేది. అట్లా మిమ్మల్ని కూడా నేను సెర్చ్ చేసుకోమని కోరుతున్నాను. ఎవరైనా ఉంటే కొంచెం అనుమానం అటు ఇటు ఉన్నా కూడా వ్యక్తిని నమ్మొద్దు సార్, ఎప్పుడు వ్యక్తిని నమ్మొద్దు. వ్యక్తి మారుతాడు, వ్యవస్థ మారుతుంది. వ్యవస్థను బిలీవ్ చేయాలి ఎప్పుడైనా. అట్లా నేను చూసిన, నాకు కొంచెం బిలీఫ్ వచ్చిన బాగుంది, ఈ ఫ్రేమ్ వర్క్ బాగుంది అని చెప్పేసి చూసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ 2018 నవంబర్‌లో తెలంగాణ గవర్నమెంట్ కూడా మన గైడ్ లైన్స్, మన మోడల్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. కేసీఆర్ సార్. మళ్ళీ మొన్న 2024 సెప్టెంబర్ 13 తారీఖున పీసీ చౌహాన్ ఐఏఎస్, ఐపీఎస్, జేఎస్ రంజన్ ఐఏఎస్ వీళ్ళిద్దరూ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ వీళ్ళ ఆధ్వర్యంలో ఎఫ్ఐడిఎస్ఏ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు క్లబ్ అయి తాజ్ డెక్కన్ హోటల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మీలో కొంతమంది వెళ్ళి ఉండొచ్చు ఆ మీటింగ్ కూడా. ఆ మీటింగ్ లో కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసినది గవర్నమెంట్ వైపు నుంచి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా మంచిది, కానీ మీరు అడ్డగోలుగా జనాల దగ్గరికి వెళ్ళి అరచేతిలో వైకుంఠం చూపించి నీ కార్ వస్తుంది, లచ్చ వస్తుంది, బిల్డింగ్ కట్టొచ్చు, బంగ్లాలు కట్టొచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు అని చెప్పి అబద్ధం మాటలు చెప్పకుండా అసలు బిజినెస్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పడం అని ఈ రకంగా ప్రమోట్ చేయండి అని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు. అది 2024లో చెప్పారు కదా. నేను 2021 నుంచి 2020 నేను జాయిన్ అయిన కాడికి అదే వర్క్ చేస్తాను. అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్, ఏ యాంగిల్ లో నేను చూసానని చెప్పే ముందు మనకు ఒక చిన్న విషయం అర్థం కావాలి సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ బిజినెస్. మీరు అవునన్నా కాదన్నా ఇట్స్ అ బిజినెస్, రైట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే ఉందా భూమి మీద? చాలా బిజినెస్ ఉన్నాయా? చాలా బిజినెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. కొంచెం ఏదైనా పని మీద ఉన్నా కూడా ఒక చెవి ఇటు పడేసేయండి. ఏమన్నా అరే వీడు కొత్తది చెప్తున్నా అనిపిస్తే తీసుకోండి, లేదంటే వదిలేసి, రైట్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ తో పాటు కొన్ని వందల వేల బిజినెస్ ఉన్నాయి భూమి మీద. ఓకేనా? ఏ బిజినెస్ లోనైనా మంచి మాత్రమే ఉందా? చెడు కూడా ఉందా? 100% మంచి ఉంటది, చెడు ఉంటది, రైట్. ఏ బిజినెస్ అని డిపార్ట్మెంట్ లో, మా రాజన్న పనిచేసిన డిపార్ట్మెంట్ లో జనం కోసం ప్రాణం అడ్డం పెట్టిన పోలీసు వాళ్ళు ఉన్నారు, జనం ప్రాణం తీసిన పోలీసు వాళ్ళు, రైట్. డాక్టర్ లాక్డౌన్ టైంలో తన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసి తన ఇంటికి కూడా వెళ్లకుండా చనిపోయేటటువంటి కొన్ని లక్షలాది ప్రాణాలు కాపాడిన డాక్టర్లు ఉండరు. చనిపోయిన శవానికి కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి అబద్ధం చెప్పి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. పిల్లల చదువుల కోసం తన ఆస్తులు కూడా అమ్ముకొని చదువు చెప్పిన టీచర్లు ఉన్నారు. ఆడపిల్లల మీద చేసిన టీచర్లు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో నిజాయితీగా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, బ్రోకర్ దందా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యవస్థలో మంచి ఉంది, చెడు ఉంది, రైట్. ఏదైనా తీసుకోండి, గుళ్ళ ప్రసాదం కూడా పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు కూడా, మనం పవిత్రం అనుకున్న శ్రీవారి లడ్డు కూడా మన అపవిత్రం చేసిన చూసారు మీరు. అట్లా ప్రతి బిజినెస్ ఇది 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 ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి సార్. ఇది చాలా మందికి దరిద్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఫేక్, అన్ని ఫేక్, అన్ని ఫేక్. నేను ఎవడు ఫేక్ అన్నా ఇచ్చిపెట్టో తెలుసు. చాలా కోపం వస్తా నాకు ఎవడన్నా ఫేక్ అంటే. నేను ఎవరిని కొట్లే తిట్లే, ఫేక్ అనగానే కూర్చొని అడుగుతా, పేపర్ పెన్ రెండు ఇచ్చి, అన్న నువ్వు చెప్పింది 100% కరెక్ట్, నాకు ఫేక్ ఎందుకో చెప్పు. నువ్వు చెప్పకపోతే నీ జీవితంలో ఇంకొక ఫేక్ అనడానికి ఉండనే ఉండదని చెప్తాను క్లియర్. మన క్లారిటీ లేని విషయం గురించి ఎప్పుడు మాట్లాడదు సార్. కొన్నిసార్లు మన మాట ఒకరి జీవితం నాశనం చేయొచ్చు, ఒకరి జీవితం నాశనం చేయొచ్చు. ఒక మాటే ఫేక్ అన్నాం అనుకో, వాడు ఆ రోజు నుంచి బిజినెస్ చేయడు. వాడు చేయకపోవడం వల్ల అప్పులలో కుడిపోయి చచ్చిపోయాడు అనుకో, ఈ అవకాశం వానికి ఏంది, పాపం నీదే.
ఇట్లా ఫేక్ అనే ముందు ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. భూమి మీద ఉన్న ప్రతి బిజినెస్ లో మంచి చెడు రెండు ఉన్నాయి. ఇది మీకు తెలిసిన మాట. కొంచెం ఆలోచింపజేసే మాట నేను ఒకటి చెప్తాను. ఏ బిజినెస్ అన్నా ఇప్పుడు మంచి చెడు ఉన్న మాట వాస్తవమే. కానీ ఏ బిజినెస్ అన్నా చెడు కోసమే మొదలైందా? చెడు చేస్తానికి వచ్చిన ఒక బిజినెస్ చెప్పండి నాకు. సరే ఇది మోసం చేస్తానికి వచ్చింది. ఒకటి చెప్పండి. ఒక సెక్టార్ చెప్పండి. బిజినెస్ కాదు, ఏదైనా ఒక సెక్టార్, ఒక ఇండస్ట్రీ, ఒక వ్యవస్థ మోసం చేస్తానికి రిలీజ్ అయింది. ఇగో ఇది మోసాల కోసం వచ్చింది. టెల్ మీ వన్ ఇండస్ట్రీ విచ్ హాస్ లాంచ్డ్ ఫర్ ద చీటింగ్ ద పీపుల్. ఉందా అట్లా? రాలా అట్లా. అర్థమైందా? ఒక సెక్టార్ ఎప్పుడు కూడా జనాలు మోసం చేస్తున్నారు రాదు. నోటు ముందొస్తే దొంగ నోటు మనం తయారు చేసుకుంటాం. ఓటు ముందొస్తే దొంగ ఓటు మనం గుద్దినం. బియ్యం ముందొస్తే ప్లాస్టిక్ బియ్యం మనం తయారు చేసాం. విత్తనాలు ముందొస్తే కల్తీ విత్తనాలు మనం తయారు చేసినాం. ప్రసాదం, పరమ పవిత్రమైన ప్రసాదం మన పూర్వీకులు తయారు చేస్తే అల్ల కల్తీ నెయ్యి మనం చేసినాం. నూనె ముందొస్తే అల్ల కల్తీ మనం చేసినాం. సిమెంట్ ముందొస్తే అల్ల కల్తీ మనం చేసినాం. అంటే ఏ వ్యవస్థ కూడా, ఏ ప్రొడక్ట్ కూడా డైరెక్ట్ గా కల్తీ అయ్యి రాలేదు. హోటల్లో అన్నం పెట్టుకొని వెళ్ళలేము మనం బయటికి కాబట్టి, అన్నం పెడతందుకు ఉన్నటువంటి ఒక అన్నపూర్ణ లాంటిది హోటల్ అంటే. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే కుక్కల మాంసంతో కూడా బిర్యానీ పెడుతున్నారు బయట కదా. అదే హోటల్లో మంచి సెక్టార్ ఉందా లేదా? ఇక్కడ నువ్వు ఏదైనా తీసుకోండి, మీ మనసులో ఏ ఇండస్ట్రీ వస్తే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంపెనీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ మంచిదే కాదు, 100% మంచిది. మోసాలు ఉన్నాయా లేవా? 100% ఉంటాయి. ఇన్సూరెన్స్ మంచిదే కాదు, మంచిదే. మోసాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నా ఆన్సర్ క్వశ్చన్ నేనే చెప్తున్నా. జనరల్ మీటింగ్ అయితే జనాలు అడుగుతున్నాను, ఇక్కడ అడిగే ఛాన్స్ లేదు కాబట్టి నేనే చెప్తున్నా. కానీ ఇది వాస్తవం అయితే యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఇండస్ట్రీలో, ఈవెన్ మనకు ఇంటికాడ పాలు, బర్రె పాలు కూడా మంచి ఉన్నాయి, కల్తీ ఉన్నాయి. పెట్రోల్ కూడా మంచి ఉంది, చెడ్డ ఉంది. అట్లా ప్రతి ఒక్క వ్యవస్థలో చెడు అనేది మధ్యలో మొదలైంది. కానీ ఏ ఇండస్ట్రీ కూడా చెడు చేస్తానికి మొదలు కాలేదు. ఫస్ట్ పాయింట్ మన మైండ్ లో దింపుకోవాల్సిన పాయింట్. సేమ్ వే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా చెడు చేస్తేందుకు రాలేదు. ఈ ఇండస్ట్రీ వచ్చింది సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక అవసరం తీర్చడం కోసం వచ్చింది. సార్, సామాజిక అవసరం అనేది ఏమైనా కొత్త పదం అంటే మీనింగ్ ఏంది? దాని అవసరం, దాని మీనింగ్ ఏంటంటే మనకు అన్నం కావాలి కాబట్టి రైతు పుట్టిండు, మనకు వైద్యం కావాలి కాబట్టి డాక్టర్ పుట్టిండు, మనకు రక్షణ కావాలి కాబట్టి పోలీస్ పుట్టిండు, మనకు బట్టలు కావాలి కాబట్టి టైలర్ పుట్టిండు, మనకి ఇల్లు కట్టాలి కాబట్టి మేస్త్రి పుట్టిండు, మన ఇంట్లో పెయింట్ కావాలి కాబట్టి పెయింటర్ పుట్టిండు. ఇట్లా ప్రతి ఒక్క మన అవసరం వెనకాల ఒక వ్యవస్థ పుట్టుకుంది. ఇక్కడ గుర్తుపెట్టాలి. ఏ ఇండస్ట్రీ, మన ఇంకో మాట చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ ఇప్పటిదాకా పైసలు సంపాదించేందుకు రాలేదు. డబ్బుల కోసం వచ్చిన ఇండస్ట్రీ లేదు భూమి మీద. ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే డబ్బులు సంపాదిస్తానికి అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అంటే డబ్బులు నో. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు డబ్బులు వస్తాయి. ట్రీట్మెంట్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు డాక్టర్, ఆయన డబ్బులు వస్తాయి. రక్షణ, ప్రొటెక్షన్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ద పీపుల్. ఆ ప్రొటెక్షన్ ఫుల్ఫిల్ చేసిన పోలీసు వాళ్ళు జీతం వస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్, ఎనీ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ యొక్క పుట్టుక వెనకాల సామాజిక పరమైనటువంటి సోషల్ నీడ్ ఒకటి ఉంటుంది. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేస్తానికే ఆ ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే డాక్టర్ ఎందుకుండో తెలుసు, రైతు ఎందుకుండో తెలుసు, పోలీస్ యొక్క అవసరం ఏందో తెలుసు, మున్సిపల్ సిబ్బంది మనకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ ఉపయోగం ఏందో తెలియదు. ఇది ప్రాబ్లం. తెలియదు అని చెప్పి అందరిని అంటలేను సార్, నేను తెలియని చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క నీడ్ ఏంది అని ఎవరైనా అడగండి సార్. తొందరగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచిగా డెవలప్ అవ్వచ్చు, ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, ఇట్లా మాట్లాడతారు. రియల్ నీడ్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఫైనల్, దిస్ ఇస్ మై పర్సెప్షన్, నా వ్యూ, నాకు అనిపించిన వ్యూ చెప్తున్నా మీకు, రైట్? డైరెక్ట్ సెల్లింగ్ యొక్క నీడ్ ఏంటంటే, మీరు ఒక మాట చెప్పండి నాకు. ఏదైనా ఒక ప్రొడక్ట్, ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇది బాగుంది అని ఎవరు చెప్పాలి మనకు? ఇఫ్ పాసిబుల్ మెసేజ్ చేయండి ఎవరైనా. ఒక ప్రొడక్ట్ బాగుంది, ఇది మంచిగా ఉంది అని ఎవరు చెప్పాలి? దాన్ని యూజ్ చేసిన పర్సన్ చెప్పాలా? డబ్బులు తీసుకొని ప్రచారం చేస్తూ చెప్పాలా? 100% యూజ్ చేసిన వాళ్ళు చెప్పాలి. ఓకేనా? నేను మెసేజ్ చేస్తాను, లేట్ అయితే మనకు టైం పడుతుంది కాబట్టి కస్టమర్ యూజ్ చేసిన వాళ్ళు చెప్పాలి. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు. భూమి పుట్టుక కాడికెళ్ళి ఈ వ్యవస్థ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ పేరు పెట్టి 1920 లేవు కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఉన్నది మొదటి నుంచి. యూజ్ చేసినోడు ప్రొడక్ట్ గురించి చెప్పాలి, రైట్? ఒక ఊర్లో హోటల్ జనాలకు తెలవాలంటే హోటల్ ఓనర్ ఊరి దగ్గర డబ్బు కొడితే ఫేమస్ కాదు. తిన్నోడు చెప్తే హోటల్ దగ్గర జనాలు వెళ్తారు. పెద్ద సినిమా తీసినోడు చెప్తే హిట్ కాదు, చూసినోడు చెప్తే హిట్ అయింది.
సేమ్ వే మన ఇంట్లో వాడే 20-30 రకాల ప్రొడక్ట్స్ సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్టు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, మనం వాడే గోళీలు, టాబ్లెట్లు, ఎనీథింగ్, ఆల్ కన్జ్యూమబుల్స్. ఈ ప్రొడక్ట్‌లన్నీ మన ఇంటికి ఎలా రావాలి? మీరు ఒక్క 5 నిమిషాలు తాగే చాయ్ దిల్‌సుఖ్ నగర్‌లో నిలబడి ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తాడు. "అరేయ్! నేను దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్నారా? ఇక్కడ టీ ఏడ బాగుంటది?" ఒక పూట చేసే భోజనం, "అరె! నేను హయత్ నగర్‌లో ఉన్నారా? ఇక్కడ భోజనం ఏడ బాగుంటది?" డోంట్ మైండ్ తెలంగాణలో ఒక గంట సేపు తాగే కల్లు గూడా అందరు గౌడ్స్ తాళాల్లో ఉన్నా కూడా ఫోన్ చేస్తారు. "సార్ ఏ గౌడు మంచిగా పోస్తాడు?" జస్ట్ ఫర్ ద ఎంటర్‌టైన్‌మెంట్ యూ ఆర్ సెర్చింగ్. గంటన్నర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతి మూవీ. ఎనీ మూవీ. ఒక 1 ½ అవర్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కనుక్కుంటారు ఏ మూవీ బాగుంది అని. ఏ రోజన్నా షాప్‌కెళ్ళి ఏ ప్రొడక్ట్ బాగుంది అని అడుగుతారా సార్ ఎవరన్నా? ఎక్కడన్నా అడిగిర్రా ఎప్పుడన్నా? లేడీస్ ఇక్కడ పెట్టే స్టిక్కర్ ఉంటదా? స్టిక్కర్. షాప్‌కెళ్ళి 1 అవర్ సెర్చ్ చేస్తారు. 1 అవర్ చెక్ చేస్తారు. ఏది శారీకి మ్యాచ్ కావాలి, ఎంటికలకి మ్యాచ్ కావాలి, స్కిన్‌కి మ్యాచ్ కావాలి, పక్కింటామె చీరకు కూడా మన స్టిక్కర్ మ్యాచ్ కావాలి. ఏ రోజన్నా ఇన్ని మ్యాచింగ్‌లు సబ్బుకు చూసిర్రా? సర్ఫ్‌కు చూసిర్రా? షాంపూకి చూసిర్రా? పేస్ట్‌కి చూసిర్రా? కుకింగ్ ఆయిల్‌కి ఎప్పుడన్నా చూసిర్రా? వాచ్ సెలెక్ట్ చేయాలా? క్యాపు సెలెక్ట్ చేయాలా? ఇగో ఇట్లాంటి ఏదైనా బ్రేస్‌లెట్ ఉంటే సెలెక్ట్ చేయాలా? ఫోన్ ఎనక పౌచు సెలెక్ట్ చేయాలా? ఇయర్ ఫోన్స్ సెలెక్ట్ చేయాలా? బెల్టు సెలెక్ట్ చేయాలా? పైసలు లేకున్నా ఏతులకు ఎనక జేబులో పెట్టే పర్సు సెలెక్ట్ చేయాలా? ఇప్పుడు నేను చెప్పిన దేనితోటి కూడా ఆరోగ్యానికి 1% కూడా సంబంధం లేదు. అయినా మనమే గాకుండా మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళి మరి సెలెక్ట్ చేస్తాం వీటిని. మరి చనిపోయిందాకా ఒంట్లో మోరిలో పోసినట్టు పోయాలి కుకింగ్ ఆయిల్. మురికాళ్ళ గిట్ల పోసినట్టు పోయాలి. ఎవ్రీ డే పోయాలి కుకింగ్ ఆయిల్. ఏ రోజన్నా కుకింగ్ ఆయిల్ షాప్‌కెళ్ళి సెలెక్ట్ చేసిర్రా? చెయ్యరు. సబ్బు సెలెక్ట్ చేస్తారా? చెయ్యరు. ఇంట్లో వాడే 20, 30 రకాల ప్రొడక్ట్‌లలో ఏ ప్రొడక్ట్ కూడా సెలెక్ట్ చేయరు. నువ్వు సెలెక్ట్ చేయకున్నా షాప్‌కెళ్ళి ఏ రోజన్నా పలానా కంపెనీ బెల్ట్ ఇయ్యవా? అని అడిగినవా? చూడకుండా. సార్ ఈ కంపెనీ బెల్ట్ ఇయ్యరా ఒకటి అని అడిగిర్రా? అడగరు. పలానా కంపెనీ స్టిక్కర్ ఇయ్యవా? అని అడుగుతారా? అడగరు. పలానా కంపెనీ వాచ్ ఇయ్యరా? అడుగుతారా? అడగరు. టైటాన్ అని పేరు చెప్తారు. టైటాన్‌లో కూడా మళ్ళీ మీ సెలక్షన్ ఉంటది. చెయ్యికి పెట్టుకొని మరి చూస్తారక్కడ. అట్లా నీతో సంబంధం లేకుండా, నీ ఆరోగ్యంతో సంబంధం లేనటువంటి జస్ట్ సోకులకు వాడుకునే ప్రొడక్ట్‌లే ఇవన్నీ. నేను 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 దాదాపు నెలలో 2 సార్లు చూస్తానన్నమాట ఐవీల్‌లో. జస్ట్ చెయ్యి తెల్లగుంది, వాచ్ నల్లగుందని పెట్టుకున్నా అంతే. నేనొక్కడినే గాదు. వాచ్ పెట్టుకునేవాళ్ళు దాదాపు టైం చూడరు. జస్ట్ సోక్‌కే పెట్టుకుంటారు. స్టైల్‌కి పెట్టుకుంటారు. తప్పు కాదు. కానీ స్టైల్‌కి మాత్రమే జస్ట్ అపియరెన్స్ కోసం మాత్రమే పెట్టుకునే గ్యాడ్జెట్స్‌నే సెలెక్ట్ చేసుకునే మనము, చనిపోయేదాకా వాడాల్సిన వంట నూనె సెలెక్ట్ చేయాలనా లేదా? నీ గుండె ఆరోగ్యం వంట నూనె మీద ఆధారపడుంది. నీ నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా, ఊసిపోవాలన్నా వంట నూనె మీద ఆధారపడుంది. నీ చర్మం యొక్క ఆరోగ్యం వంట నూనె మీద ఆధారపడుంది. నీ జీర్ణ వ్యవస్థ పనితీరు వంట నూనె మీద ఆధారపడుంది. ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలనేటటువంటి విషయం గూడా వంట నూనె మీదనే ఆధారపడుంది. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే వంట నూనె సెలక్షన్ చేస్తారా సార్ ఎవరన్నా? డైరెక్ట్ పోయి సార్ ఫ్రీడమ్ ఆయిల్ ఇయ్యవా? సార్ గోల్డ్ డ్రాప్ ఇయ్యవా? సార్ లైఫ్ బాయ్ ఇయ్యవా? సార్ సంతూర్ ఇయ్యవా? సార్ చిక్ షాంపూ ఇయ్యవా? ఏంటివి ఇవన్నీ ఎట్లొచ్చినాయి ఈ పేర్లన్నీ మీ మైండ్‌లకి? షాప్‌కెళ్ళినాక తెలిసినాయి ఆ పేరు. స్టిక్కర్ ఏమో షాప్‌కెళ్ళినాక తెలుస్తది. బెల్ట్ ఏమో షాప్‌కెళ్ళినాక తెలుస్తది. పర్స్ ఏమో షాప్‌కెళ్ళినాక తెలుస్తది. కానీ ఈ ప్రొడక్ట్‌లు మనం వాడే ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్‌లన్నీ కూడా ఇంట్లోనే తెలుస్తాయి మనకు. ఇంట్లో లిస్ట్ రాసుకొని పోతారు. డీమార్ట్‌కెళ్ళేటప్పుడు ఇది సంతూర్ ఇన్ని, చిక్ షాంపూ ఇన్ని రాసుకొని పోతాం. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే, ఆ పేర్లన్నీ మీ ఇంటి గడప దాటక ముందుకే మీ దమాకులో పెట్టినోడు ఎవడు? ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చినా అంటే మీరు ఆలోచిస్తారండి. ఎవరు పెట్టిర్రు ఆ పేర్లన్నీ? ఇప్పుడు సంతూర్ సోప్ ఎట్లొచ్చింది మనకి యాడ్స్. చాలా సింపుల్‌గా పెట్టారు. అడ్వర్టైజ్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్. సో, అడ్వర్టైజ్‌మెంట్ గురించి నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ స్థాయిలో ఎవరు డిస్కస్ చేయుండరు. అడ్వర్టైజ్‌మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కామ్‌ల కంటే నిన్ను లిక్కర్ స్కామ్ వైపు మలిపి, నిన్ను పేపర్ లీకేజ్ వైపు మలిపి, నిన్ను పాలిటిక్స్ వైపు మలిపి, నిన్ను సినిమా రంగం వైపు మలిపి, నిన్ను మంగ్లీ వైపు మలిపి, నిన్ను బండి భగీరథ వైపు మలిపి, ఇక్కడ ఆడు కుండలెత్తుకొని పోతావు నీకు అర్థం కావట్ల. ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మీరొక్క మాట నాకు చెప్పండి. ఇప్పుడు అందరూ మెసేజ్ చేయాలా? మీ అందరికి 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హాస్ టు సెండ్ మెసేజ్ ప్లీజ్. నాకంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఉండొచ్చు. ఏమనుకోవద్దు. నా డిస్కషన్‌లో భాగంగా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నా. ఫిజికల్ మీటింగ్ అంటే వేరే ఉంటుండే. వర్చువల్ కాబట్టి కొంచెం. సో, మీకు తెలిసి, మీకు తెలిసి మన ఆరోగ్యం బాగుండాలంటే క్వాలిటీ ప్రొడక్ట్ వాడాలనా? బాగా ఫేమస్ ప్రొడక్ట్ వాడాలా? క్యూ అండ్ ఎఫ్ ఏదైనా ఒకటి పెట్టండి. క్వాలిటీయా? ఫేమస్సా? క్యూ అండ్ ఎఫ్ పెద్దగా ఇంత పెద్ద టైప్ చేయకుండా క్యూ అండ్ ఎఫ్ పెట్టండి.
అందరు క్యూనే పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అన్న. నేను నిజంగా హ్యాపీగా ఉన్నారు అదన. టీం చాలా యాక్టివ్ ఉంది. చాలా చాలా యాక్టివ్ ఉన్నారు. జనరల్ గా ఎవడో మాకు చెప్తానికి వచ్చి మేము ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అనుకుంటాం అనుకున్నా, కానీ నువ్వు చాలా లక్కీ ఇంత మంచి టీం ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అందరు క్వాలిటీ అని చెప్పారు. సో మై క్వశ్చన్ ఈస్, మేడ్ మిక్స్ క్వాలిటీయా సంతూర్ క్వాలిటీయా? మేడ్ మిక్స్ సబ్ మంచిదా సంతూర్ మంచిదా? ఎంఎస్. అందరు మేడ్ మిక్స్ కే ఓటేసారు. నౌ టెల్ మీ, ఏది వాడుతారు ఇప్పుడు జనాలు? ఏది వాడుతారు? ఎస్. మీరు చెప్పినట్టే ఒక్కరంటే ఒక్కరు కూడా ఫేమస్ ప్రొడక్ట్ వాడాలని చెప్పలేదు సార్. ఒక్కరు కూడా చెప్పలేదు. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని కాదు, 7 లక్షల మందిని అడిగిన ఇదే క్వశ్చన్. జూమ్ మీటింగ్లలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇప్పుడు గడిచిన 6 సంవత్సరాల్లో 7 లక్షల మంది ఇదే క్వశ్చన్ అడిగింది. ఏమని? క్వాలిటీ వాడతారా ఫేమస్ వాడతారా అంటే క్వాలిటీయే వాడాలి సార్ అన్న. మరి ఏది క్వాలిటీ అంటే మేడ్ మిక్స్. మీరు ఏది వాడతారంటే సంతూర్. ఇది నార్మల్ పీపుల్ కాదు సార్. సరూర్ నగర్ లో నాకు బాగా పరిచయం ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు, పేరు చెప్పొద్దులే కానీ. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, సార్ నమస్కారం సార్ అంటే, ఎక్కడ పాడైపోయినవరా చాలా రోజులు ఆయన రాక అన్నాడు. అవును సార్ నేను వేరే బిజినెస్ చేస్తున్నా అని చెప్పాను. ఏం బిజినెస్ రా అన్నాడు. మనని గెలకకుంటే ఇచ్చి పెట్టాం, గెలితే కథమేనా. పోయి కూర్చున్నా, ఒక అరగంట సేపు ప్లాన్ చెప్పుకుంటా. లాస్ట్ లో అడిగిన, సార్ మీకు తెలిసి సంతూర్ మంచిదా మేడ్ మిక్స్ మంచిదా అంటే, అఫ్ కోర్స్ మేడ్ మిక్సే మంచిదా అన్నాడు. ఆ సార్ వెనకంగా సంతూర్ ఉంది, ఏది వాష్ బేసిన్. నేను అడిగిన, మరి ఆడేంటి సార్ సంతూర్ ఉందంటే, కొద్దిసేపు ఆగి అవును గారు అంటున్నాను. అంటే డాక్టర్లను సైతం మ్యానిపులేట్ చేస్తున్నటువంటి సిస్టమ్ పేరు అడ్వర్టైజ్మెంట్. మహేష్ బాబు లేకపోతే సంతూర్ సభలు. మహేష్ బాబు ప్లేస్ లో బొంతూరు అని పెట్టినా అమ్ముడు పోతుంది ఇప్పుడు. అక్కడ పవర్ మేడ్ మిక్స్ దో సంతూర్దో కాదు, మహేష్ బాబు. డాబర్ మంచిదా కోల్గేట్ మంచిదా? డాబరే మంచిదా అంటారు. ఏది వాడతారు? కోల్గేట్ వాడతారు. కొబ్బరి నీళ్ళు అయితే బాగుంటుందా థమ్స్అప్ తాగితే బాగుంటుందా అంటే ఏం చెప్తారు? సార్ కొబ్బరి నీళ్ళే మంచిగా అంటారు. ఏది తాగుతారు? థమ్స్అప్ తాగుతారు. ఇక్కడ కామెడీ ఏం తెలుసా? రోగాలు వచ్చిందాక థమ్స్అప్ తాగుతారు. రోగాలు రాగానే హాస్పిటల్ పడతాం. హాస్పిటల్ కి మన చుట్టాలందరూ కొబ్బరి నీళ్ళు తెచ్చి మనకు తాపిస్తారు. మన కొబ్బరి నీళ్ళు తాపించి బయటకు పోయి వాళ్ళు థమ్స్అప్ తాగుతారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంది మచ్చా? వెస్టిజ్ స్కామ్ అంటే బడివేగా నాకు అర్థం కాదు. కాలేజీల ముందల, హాస్టళ్ల ముందల, స్కూళ్ల ముందల యంగ్స్టర్స్ నిలబడ్డటువంటి మంచి మంచి ఏరియాలల్లో ఎగ్ పప్పులు, కరిపప్పులు, ఈ కూల్ డ్రింక్స్, మంది, ఆంది, ఏంది ఇదంతా తినబెట్టి నేను పేషెంట్ గా తయారు చేసి నేను దవాఖాన తీసుకొచ్చి దవాఖాన ముందల కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నాడు. కూల్ డ్రింక్ తయారు చేస్తాడు ఒక్కడే, దానికి ట్రీట్మెంట్ చేస్తాడు ఒక్కడే. నీకు ఇంకా కామెడీ విషయం చెప్తాడు, ఇది జస్ట్ కామెడీగా తీసుకోండి, సీరియస్ గా తీసుకోవద్దు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏమైతే వీళ్ళిద్దరు బాగుపడుతుంది, అవునా? అల్లు అర్జున్ ఏమో థమ్స్అప్ తాగమని చెప్తున్నాడు. మనం దాగి ఆరోగ్యం పాడు చేసుకుని అపోలోకి పోతున్నాం. మళ్ళీ అపోలో ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు? రామ్ చరణ్. ఏది మచ్చా ఇది? ఇది నీకు ఎప్పుడు అనిపించలేదా? నేను తలకాయ కొట్టుకుంటే రోజు ఇది చూసి. బామ్మాడిదేమో ఆరోగ్యం పాడు చేసి పైసలు సంపాదిస్తుంది బావనేమో ఆరోగ్యం పాడు చేసి పైసలు సంపాదిస్తుంది. బామ్మాడిదేమో ట్రీట్మెంట్ చేసి పైసలు సంపాదిస్తున్నాడు. ఇది నాశనం అయిపోయేది మనమే. ఇంకా దౌర్భాగ్యం తెలుసా? వాళ్ళిద్దరికి కట్అవుట్ కట్టేది కూడా మనమే. ఇది ఆలోచించకుండా ఈ పాయింట్లు అసలు అడ్వర్టైజ్మెంట్ ను నేను ఇప్పటిదాకా చూసినటువంటి యాంగిల్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అడ్వర్టైజ్మెంట్ ను మించినటువంటి స్కామ్ ఇంకోట్లేదు. దాన్ని మించిన స్కామ్ ఇంకోట్లేదు. పారాషూట్ అని ఒక ఆయిల్ ఉంది మన ఇంట్లో, దాని పేరు కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ కాదు. దాని డబ్బా మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుంది. 100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఉంటుంది. ఏం చేస్తారు మనం? దాన్ని నెత్తికి పెడతాం, రైట్? నెత్తికి పెట్టి మొత్తం బుడద బుడద పూసి దువ్వెన పెట్టి దువ్వుతాం. దువ్వెన పెట్టి దువ్వినప్పుడల్లా దువ్వెన ఖాళీగా వస్తుందా? లోడ్ వేసుకొని వస్తుందా? లోడ్ తోటి వస్తుంది, అవునా? ఆ లోడ్ తోటి వచ్చిన ఎంటికలు పడేస్తారా, కూడబెట్టి గిన్నెలు కొంటారా? చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇంటి వెనకాల పెట్టి కూడబెట్టి చికెన్ లోడ్ వచ్చినప్పుడు గిన్నెలు కొంటారు, అవునా? ఇప్పుడు ఎంటికలు ఊసిపోయిన బాధ ఎక్కువ ఉంటుందా, గిన్నెలు వచ్చిన సంతోషం ఎక్కువ ఉంటుందా? ఎవరైనా వచ్చి ఆ గిన్నెలో అన్నం తింటారు అనుకోండి, అక్క నువ్వు తినే ఆ గిన్నె నా ఇంటికలకు వచ్చింది ఇట్లా చెప్పుకుంటారు. ఏదో బాహుబలిలో కట్టప్ప యుద్ధం చేసిన కత్తి అన్నట్టు చెప్తారు. దాన్ని ఊసిపోయిన ఇంటికల బాధ ఉండదు, రైట్? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్ ఇస్ నాట్ కామెడీ. నిన్ను అడ్వర్టైజ్మెంట్ ఎంత పవర్ఫుల్ మ్యానిపులేట్ చేస్తానో ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా మీకు కామెడీ లేకుండా ఉంటది. బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పింది అందుకే. గవర్నమెంట్ సైతం దీన్ని ఫోకస్ చేయకుండా జనాల్ని ఎర్రి ఎంగలప్పలు చేస్తున్నటువంటి సినిమా ఇది, అడ్వర్టైజ్మెంట్, రైట్? ఇది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకవేళ ఎంటికలు వచ్చిపోతే ఏం మాట్లాడుతుంది తెలుసా? లేడీస్ అందరూ కలిసి, అక్క నేను మంచి నూనె వాడుతున్నా పారాషూట్, కానీ నాకేం పుట్టిందో నాకు పడతలే అనుకుంటా. నాకేం పుట్టిందో
నాకు పడతలేదు అంటే ఏంది, నూనె మంచిదే, ప్రాబ్లం నా దగ్గర ఉంది అంటారు. అవునా? ఇప్పుడు మనది అష్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది. అవునా? అష్యూర్ హెయిర్ ఆయిల్ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చారు. ఒక 2 ఎంటికలు ఊసిపోయినాయి అనుకో, ఎంటికలు చేతిలో పెట్టి ఫోటో తీసి, "ఏం కంపెనీ ఇది? ఏం నూనె ఇది? నువ్వు ఎంటికలు ఊసిపోతున్నాయి" అని చెప్పి అంటారు. ఏంటి సార్ ఇప్పుడు అష్యూర్ హెయిర్ ఆయిల్ ఊసిపోయిన ఎంటికలు గిన్నెలు రావా? దీన్ని కూడా గిన్నెలు కొనుక్కొని సైలెంట్ కూకోవచ్చు కదా! కోపం నా మీద ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే ఇక్కడున్నది సైదుల్ సార్, అక్కడున్నది సెలబ్రిటీ. సైదుల్ సార్ క్వెషన్ చేయొచ్చు. వాడిని క్వెషన్ చేయనీకి రాదు. క్వెషన్ చేయనీకి రాదు కాబట్టే వాళ్ళు సెలబ్రిటీని ఎంచుకున్నారు. క్వెషన్ చేయడానికి సంబంధం లేదు కాబట్టే సెలబ్రిటీని ఎంచుకున్నారు. వాషింగ్ పౌడర్ నిర్మా దగ్గర మొదలైనటువంటి ఈ చేతబడి, ఈ స్కాము, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందంటే కొనసాగించి, వావ్ మమ్మీ అని సంతూర్ వైపు తిప్పి, మొన్నదాకా లైఫ్ బాయ్ అని చెప్పి ఇప్పుడు సంతూర్ అని చెప్తున్నారు. మ్యాగీ నూడిల్స్ అనేది తెలుసుగా మీ అందరికి, బంద్ అయిన ప్రొడక్ట్ నడుస్తుందా లేదా? సీసా ఉంది తిండి చచ్చిపోతారని చెప్పారు. ఇప్పుడు న్యూ మ్యాగీ పేరుగా నడిపిస్తున్నారు. కిట్ క్యాట్, కిండర్ జాయ్, జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్. నాకేం భయం లేదు సార్. నేను ప్రొడక్ట్ పేరే చెప్తాను. నేను యూ కెన్ డిస్కస్ విత్ ఎనీబడీ, నో ప్రాబ్లమ్. చెడని చెప్పాలి. తీసుకెళ్ళి లోపడేసినా పర్లేదు. వాళ్ళే చెప్పారు కదా! నేను చెప్పలా. మ్యాగీ చెడ్డదని నేను చెప్పలా. మ్యాగీ బంద్ అయింది వాళ్ళు చేశారు. సుప్రీం కోర్ట్‌లోకెళ్ళి ఆ నెస్లే కంపెనీ ఓనర్ ఒప్పుకున్నాడు. అవును సార్ ఇలా ఖచ్చితంగా సీసా ఉన్నది. జనాలు తింటే గ్యారంటీ‌గా నష్టం జరుగుతదని ఒప్పుకున్నాక మ్యాగీ హాస్ బీన్ సస్పెండెడ్. నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మీద 8,000 కోట్ల జరిమానా పడ్డది. ఏం సార్ రూ. 100 ఫైన్ ఏసిర్రా? రాంగ్ రూట్‌లో వస్తున్నామని మన డిపార్ట్‌మెంటోళ్ళు ఏసినట్టు రూ. 100 ఫైన్ ఏసిర్రా? రూ. 1000 హెల్మెట్ ఫైన్ ఏసిర్రా? 8,000 కోట్ల జరిమానా ఉత్తగానే ఏస్తారా? ఎంత లంగ పని చేయకపోతే ఏస్తారది? నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. 1, 2 కాదు సార్. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి 20, 30 రకాల ప్రొడక్ట్‌లలో ఈచ్ అండ్ ఎవ్రి ప్రొడక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్, సెలబ్రిటీ తోటి కనిపిస్తే మీ ఇంట్లో పడతాయి ప్రొడక్ట్‌లొచ్చి. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ ముఖం ఎవరికైనా తెలుసా? జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ అండ్ ఫేస్ ఎవరికైనా తెలుసా? ఎవరి ఫేస్ తెలవదు. సంతూర్, మహేష్ బాబు. కోల్‌గేట్, సమంత. థమ్స్ అప్, మహేష్ బాబు. ఇట్లా అడ్వర్టైజ్‌మెంట్ చుట్టూ, సెలబ్రిటీల చుట్టూ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. ఈ తెగింపు ఇంకొంచెం పేరు చేస్తే బరి తెగింపు ఎక్కడి దాకా పోయింది తెలుసా? చాలా సింపుల్‌గా హైదరాబాద్‌లో నాగోలు, ఈ మన సికింద్రాబాద్, తార్నాక ఈ మెట్రో పిల్లర్ దగ్గర చూడండి. చాలా పెద్దగా పలుకులలో కేసరి, విమల్, ఇలాచి. ఏది మచ్చా ఇది? మీకెవరికన్నా ఇప్పుడు నా మాట కొంచెం జర రాంగ్ తీసుకోకండి. మీకు దమ్ముంటే హైదరాబాద్‌లో ఒక ప్లేస్‌లో నిలబడి గుట్కా ప్రమోట్ చేయండి చూస్తా. మీరు. మీరు మీ ఫోటో ఏసి గుట్కా ప్రమోట్ చేయండి చూస్తా. ఉందా? ఛాన్స్ ఉందా? మనకు మనకు ఏమంటారు భయమైతుంది. అవును సార్ చేయొచ్చు సార్. మరి వాళ్ళెట్ట చేస్తున్నారు? వాళ్ళు చేయడం ఎట్ట కరెక్ట్? తప్పైతే ఎవడు చేసినా తప్పే కదా సార్! ఇది తప్పు అంటే ఎవడు చేసినా తప్పే కదా! అండ్ నేను మాట్లాడేది ఏంది? ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రొడక్ట్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ గుట్కా. విమల్ గుట్కా, సిగ్నేచర్ పాన్ మసాలా, శిఖర్ పాన్ మసాలా, రాజ్ నివాస్ పాన్ మసాలా, రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా. మన దౌర్భాగ్యం ఏందంటే మనందరం చాలా ఇష్టపడేటటువంటి మహేష్ బాబు లాంటి ప్రిన్స్ తోటి అసలు గుట్కా అనే పదానికి ఆమడదూరం ఉండేటటువంటి వ్యక్తితోటి కూడా పాన్ బహార్ అనే ఒక పాన్ మసాలా ప్రమోట్ చేపిస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయింది అడ్వర్టైజ్‌మెంట్, జస్ట్ థింక్ అండ్ ఇమాజిన్. మరి ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ తోటి పనేంటి సార్? నువ్వు అదంతా ఎక్కడనో చెప్పుకుంటూ వస్తున్నావు. దానికి సంబంధం ఏందంటే, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పుట్టుక ఎనకాల సామాజిక పరమైన అవసరం ఉందని చెప్పినా గదా! ఆ సామాజిక పరమైన అవసరం ఏందంటే, ప్రొడక్ట్ వాడినోడు మాత్రమే ప్రమోట్ చేయాలా. అక్కడ ఏం జరుగుతుంది? వాడినటువంటి సెలబ్రిటీ పైసలు తీసుకొని ఏం చెప్పంటే అది చెప్తున్నారు. బంద్ అయిపోయిన ప్రొడక్ట్ చెప్పండి, బంద్ అయిపోయింది చెప్తుర్రు. గుట్కా చెప్పండి, గుట్కా చెప్తుర్రు. గడ్డి చెప్పండి, గడ్డి చెప్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అదృష్టం ఏంది? గౌతమ్ బాలి సార్ నేను వాడకుండా ప్రమోట్ చేయమనలే. నీకు ప్రొడక్ట్ ఇంత ఇస్తా అని చెప్పలే. ముందు నువ్వు వాడు. నీకు బాగాలేకపోతే నాకు ఇచ్చేయి అని రాసిచ్చిండండి. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ వెస్టీజ్ ప్రొడక్ట్ ఇట్ కెన్ బి రిటర్న్ యాస్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలిసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంత క్లియర్‌గా క్లారిటీగా నీకు ఒంటికి రుద్దుకుంటే అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ తెచ్చేయమని రాసిచ్చే ఒకే ఒక కంపెనీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టీజ్. ఆడ నాకో మాట చెప్పు మచ్చా, ఫేక్ అంటారు కదా! 'బాహుబలి' సినిమాలో గడ్డపార తీసుకొని తవ్వుతాడు ఇట్లా. ఏది లింగాన్ని. అది పగిలిపోయి లింగం లేవడతాడు ఇట్లా. పెడతాడు ఇట్లా. రైట్. తీసుకెళ్ళిపోతాడు. ఎవ్వడంట అని ఒక సాంగ్ వస్తది. మనకు నరాలు తెగుతాయి. ఆయనకి అది ఏముంటది, ఒక దారం ఉంటది ఇక్కడ. అది కూడా తెగుతది. దాని మీనింగ్ ఏందంటే కండలంత బాగున్నాయని చూపెట్టడం. మనం ఆ కండలు ఎట్లా చూపిస్తే మనం అట్ట ఊపయితుంటాం. 'ప్రభాస్', 'రెబెల్' ఇట్ట అని. రైట్. తీసుకెళ్ళి నీళ్ళలో దుంకి మళ్ళీ నీళ్ళలో కూడా లింగాన్ని ఇడిచిపెట్టడు. అట్నే పట్టుకుంటాడు. అంత బరువు లింగాన్ని నీళ్ళలో కూడా ఇడిచిపెట్టడు. మళ్ళీ లేపుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చి నీళ్ళ కాడ పెడతాడు. పాట జరుగుతది. ఆ పాట జరిగినంత సేపు నరాలు మొత్తం ఇట్లా అయిపోతాయి. నేను రాంగ్ చెప్పలేను. ఇట్స్ ఫిక్షనల్ స్టోరీ బాగుంది. ఓకే. అక్కడ 'ప్రభాస్' లేపిన లింగం ఫేక్. రైట్.
ఆయన దూకడం ఫేక్. ఆ సినిమాలో పొడిచే వచ్చే రక్తం ఫేకు. పొడవటం ఫేకు. కత్తి ఫేకు. గుర్రం ఫేకు. ఏనుగు ఫేకు. ఆ సెట్టింగు ఫేకు. ఆ యుద్ధం ఫేకు. కట్టప్ప ఫేకు. శివగామి ఫేకు. మంటలు ఫేకు. ఎంటైర్ సినిమానే ఫేక్. ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ. కానీ దాని ముందల కూర్చున్నప్పుడు ఏ స్థాయిలో మొత్తం నరాలు తిప్పుకుంటారు మనం చో అని చెప్పి. 1500 కోట్లు ఖర్చు పెట్టి చూసొచ్చారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచిండని. ఇక్కడ రాజన్న కొన్న కారు నిజం. నా కారు నిజం. నేను కూర్చొని మాట్లాడుతున్న నా ఇల్లు నిజం. ఇప్పుడు రాజన్న కడుతున్న ఇల్లు నిజం. మా చెక్కులు నిజం. నాకొచ్చిన ఆరోగ్యం నిజం. అష్యూర్ సోప్ నిజం. దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ నిజం. ఆ సప్లిమెంట్ వల్ల వచ్చినటువంటి రిజల్ట్ నిజం. మన మీటింగ్ నిజం. మన ఇన్‌కమ్ నిజం. టీడీఎస్ నిజం. ఇన్‌కమ్ టాక్స్ నిజం. జరిగే ప్రతి ఒక్క పర్సన్ ఇది ఫేక్ అంటే కాక ఈటనవ్వాలి నీతోటి నాకు అర్థం కాదు. నేనేమో పెద్ద సైన్స్ ఏమి మాట్లాడట్లేదు. ఇదైతే కామన్ సెన్స్ విషయాలు ఇవన్నీ. కల్పించినటువంటి ఒక స్టోరీకి ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి నరాలు ఎందుకు చింపుకుంటున్నావు? బట్టలు ఎందుకు చింపుకుంటున్నావు? పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నావు? రక్తం తీసుకొని బొట్టెట్లా పెడుతున్నావు? ఇట రియల్ స్టోరీ. సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈరోజు ఒక 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 సామ్రాజ్యాన్ని సృష్టించాడు. దీన్నెందుకు నువ్వు సపోర్ట్ కొట్టకు ఆడ మీటింగ్‌లో కూర్చొని ఇట్లా. సో, ఇట్లా అంటున్నాడు సపోర్ట్ కొట్టమని ఇట్లా. ఆడ బట్టలు చెప్తాడు. పర్ర పర్ర చెప్తున్నాడు బట్టలు. అమ్మ నాయన పట్టించిన అంగిలాగా కూడా చెప్తాడు ప్రభాస్‌ని చూస్తే. ఈ ఇది నాకు కొన్ని సార్లు ఆవేదన కలుగుతది. జనాలు ఎట్టబోతుర్రా? ఏం పుట్టింది ఈళ్ళకు? ఏది ఆలోచిస్తారని చెప్పేసి. సో, కొంచెం ఏమైనా ఎక్కువ మాట్లాడితే వెరీ సారీ. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈస్ ద పవర్‌ఫుల్ ఇండస్ట్రీ అండ్ ధర్మబద్ధమైన మార్గం గుర్తుపెట్టుకోండి. మనం ధర్మంగా బతికే మార్గం ఇది. మహేష్ బాబు లాంటి ఒక మంచి వ్యక్తి. నేను ఐ రెస్పెక్ట్ మహేష్ బాబు. ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నా పాయింట్ సిస్టమ్ గురించి. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సన్స్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ కంపెనీ. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఎ సిస్టమ్. ఒక వ్యక్తి ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలంటే దాన్ని వాడి ఉండాలనేది నాకు మినిమం. అరే ఇప్పుడు ఇట్లా కాదబ్బా! అడ్వర్టైజ్‌మెంట్ అది మధ్యలో వచ్చింది. అసలు మొదటి నుంచి ఎట్లుండే? మన నాన్న మనకంటే ఆరోగ్యంలో బెటరే గదా! నాన్న కంటే తాత బెటరు. తాత కంటే ముత్తాత బెటరు. ముత్తాత కంటే ఆళ్ళయ్య ఇంకా బెటర్. అవునా? వీళ్ళందరూ ఆరోగ్యంలో బాగుండటానికి కారణం ఏంది? మంచి ఫుడ్ తిన్నారు వాళ్ళు. ఆ మంచి ఫుడ్ వాళ్ళకి ఎవరు రిఫర్ చేసిర్రు? మహేష్ బాబు చెప్పిండా? అక్కినేని సమంత గాని, అక్కినేని నాగేశ్వరరావు గాని, ఎస్‌వి రంగారావు గాని, రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, కన్నమ్మ, కాంచనమాల ఈళ్ళెవరైనా చెప్పిర్రా? ఎట తెలిసింది ఆళ్ళకి? అడవిలో దొరికేటివన్నీ తిన్నారు. ఏది బాగుంటే అది కంటిన్యూ చేసిర్రు. బాగాలేనిది వదిలేసిర్రు. అన్ని ట్రై చేసిర్రు వాళ్ళు. వేపకాయ గూడా ఎవడో ఒకడు తింటేనే గదా చేదుందని తెలిసింది. గన్నేరు పప్పు గూడా ఎవడో ఒకడు తిని టపాకాయ తినే గదా పోతరని తెలిసింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తూ, వాడుకుంటూ నచ్చితేనే నెక్స్ట్ జనరేషన్ ప్రమోట్ చేశారు. రేగు పండ్లు, ఇరికి పండ్లు, తునికి పండ్లు, జామ పండ్లు, జాన పండ్లు, నేరేడు పండ్లు, నక్కెర పండ్లు, సీతాఫలాలు ఇవన్నీ వాళ్ళు తిని ఇగో ఇది బాగుంటది. ఇది తినటం వల్ల శరీరానికి ఇగో ఈ ఉపయోగం. రేగు పండ్లు ఎక్కువ తినకు దగ్గులేస్తది. ముంజలు ఎక్కువ తినకు కడుపు నొస్తది. బొబ్బరి పప్పు, కందిపప్పులు ఎక్కువ తినకు బిడ్డ. ఆపరేషన్ సింధూర్ అయితది జాగ్రత్త. ఇట్లా ఒక ప్రొడక్ట్ తినటం వల్ల ఏం జరుగుతదని వాళ్ళ అనుభవంతోటి చెప్పిర్రు తప్ప సైన్స్ తోటి చెప్పలే, అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వల. దానివల్ల ఏం జరిగింది? ముత్తాతల నాన్న ఏం తిన్నాడో, ముత్తాత అదే తిన్నాడు. ఈళ్ళ నడుమ మహేష్ బాబు ప్రభావం లేదు. ముత్తాతల నాన్న నుంచి ముత్తాతకి అదే వచ్చింది. ముత్తాత నుంచి తాతకి అదే వచ్చింది. తాత నుంచి నాన్నకి రావాలి. తాత నుంచి నాన్నకి రావాలా? నాన్న నుంచి ఎవరికి రావాలా? మనకు రావాలి. సో, ముత్తాతోళ్ళ అయ్య కాడికెళ్ళి నాయన దాకా సేమ్ వాళ్ళు తిన్నదే చెప్పిర్రు. మధ్యలో ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్ రాలేదు. మానిప్యులేషన్ లేదు కాబట్టి అందరి ఆరోగ్యం ఆల్‌మోస్ట్ బాగుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏందంటే ముత్తాతోళ్ళ అయ్య ముత్తాతకి చెప్పిండు ఏం తినాలో. ముత్తాత తాతకి చెప్పిండు ఏం తినాలో. తాత నాయనకి చెప్పిండు ఏం తినాలో. ఇప్పుడు నాయన కొడుక్కు చెప్పాలి ఏం తినాలో. మన దౌర్భాగ్యం ఏందంటే మనం అయ్యకి చెప్తున్నాం ఏం తినాలో. నాయన మనకు చెప్పుడు కాదు. మనం నూడిల్స్ పరిచయం చేసినాం నాయనకు. ఎగ్ పఫ్‌లు తినబెట్టినాం. కుర్కురేలు తినబెట్టినాం. తాతకు కూడా థమ్స్ అప్ పోసిన భోజనిక బ్యాచ్ మనదే. ఇవన్నీ చేసి 14 ఏళ్ళకి పెద్ద మనిషి అవ్వాల్సిన మన ఇంటి ఆడబిడ్డ 8, 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే, ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమైందిరా అంటే, "అరే పలానా సీనన్న బిడ్డ పెద్ద మనిషి అయిందంట" కానీ ఏ కాలం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అట్నే అయితారు. ఒక్కటే 10 కాలం ఖరాబ్ అయిపోయింది ఖతం. ఖరాబ్ అయిపోయింది కాలం కాదు సార్. ఖరాబ్ అయిపోయింది కాలం కాదు. కాలం ఖరాబ్ అవ్వడం అంటే జామ చెట్టుకు చింతకాయలు కాస్తే కాలం ఖరాబ్ అయినట్టు. సూర్యుడు పడమట కాకుండా ఉత్తరాన అస్తమిస్తే కాలం ఖరాబ్ అయినట్టు. ఖరాబ్ అయింది కాలం కాదు, తీసుకునే ఫుడ్డు. ఇంకా దౌర్భాగ్యం ఏందంటే ఇక్కడ మంచి ఫుడ్ లేక గాదు. మంచి ఫుడ్ ఉంది. కానీ వాళ్ళ దవాఖాన నడవటానికి, వాళ్ళ మెడిసిన్ నడవటానికి వాళ్ళే ఈ ఫుడ్ తయారు చేసి మనతోటి తినబెట్టి వాళ్ళ దవాఖానకి పిలిపించుకుంటారు. ఇది నేను చెప్పిన విషయం గాదు. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు బాగా నచ్చిన సినిమా ఒకటుంది 'ధృవ' తెలుగులో. చాలా వండర్‌ఫుల్ మూవీ. అందులో ఒక 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 ఈ జనరేషన్ ఒక ఏమంటారు ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏందంటే 'రామ్ చరణ్' చెప్తారు ఆ సినిమాలో. "నువ్వు ఏ నీళ్లు తాగాలి? ఏ మెడిసిన్ ఏసుకోవాలి? ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు" అని. వాస్తవం కాదా చెక్ చేయండి ఒకసారి. నీళ్లు, చదువు, మెడిసినే కాదు సార్.
నువ్వు ఏ సబ్బు వాడాలో వాడే డిసైడ్ చేస్తాడు. ఏ షాంపూ వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ సబ్బు వాడాలి, బండలు దేనితో ఉతుక్కోవాలి, బట్టలు దేనితో ఉతుక్కోవాలి, బట్టలు వాసన వస్తానికి ఏది వాడాలి, బాత్రూమ్ దేనితో కట్టుకోవాలి, బాత్రూమ్ స్మెల్ వస్తానికి ఏది వాడుకోవాలి, చాయ్ పత్తి ఏది వాడాలి, వంట నూనె ఏది వాడాలి, దోమల రాకుండా ఏది పెట్టుకోవాలి, చీమల రాకుండా ఏది వేసుకోవాలి, ఆఖరికి చిన్న పిల్లల ముడ్డికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వారి ఇంట్లో కూర్చొని ధమాక్ తోటి తంతే నీ బాత్రూమ్ లో పడితే ప్రొడక్ట్ వచ్చి. ఇది కదా స్కామ్, రియల్ స్కామ్. నీకు అప్పుడు ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ పట్టుకోండి, ఇట్లా పాండ్స్ పౌడర్ మా ఇంటికి ఎందుకు వచ్చిందో క్వశ్చన్ వేసుకోండి. ఇన్ని పౌడర్లు ఉండగా పాండ్స్ పౌడర్ మీ ఇంట్లో ఎందుకు ఉంది? ఇన్ని ఫ్లోర్ టాయిలెట్ క్లీనర్ ఉండగా హార్పిక్కే మీ ఇంట్లో ఎందుకు ఉంది? ఇన్ని ఫ్లోర్ క్లీనర్ ఉండగా లైజాలే మీ ఇంట్లో ఎందుకు ఉంది? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెస్టిజియన్స్, ఎక్స్ వెస్టిజియన్స్ గురించి ఎక్స్ అవుట్ సైడ్ కన్సూమర్ గురించి మాట్లాడుతాం. ఇన్ని సబ్బులు ఉండగా సంతూరి మీ ఇంట్లో ఎక్కువ ఎందుకు ఉంది? ఇన్ని పేస్ట్లు ఉండగా కోల్గేట్ మీ ఇంటికి ఎందుకు వచ్చింది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. సెలబ్రిటీలను పావుగా వాడుకొని ఏ సెలబ్రిటీ కనీసం ఒక్క చుక్క థమ్స్అప్ లాంటి డ్రింక్ కూడా వాడరు సార్. నేను బలంగా చెప్పాలంటే బాత్రూమ్ కూడా కడుక్కోవాలి. మనది లీటర్ లీటర్ తాగిపిస్తారు మనతో. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏ స్థాయిలో ఉంటుంది తెలుసా? మీరు మాట వినరా? పూస పూసగా అమ్మ చేసిన నెయ్యి వినరా? ఏ రోజు అన్న టీవీలా పూస పూసగా పెళ్ళం చేసిన నెయ్యి ఈ మాట వినరా? పెళ్ళం ఏం పాపం చేసింది? ఇప్పుడు నా నా భార్య నా కొడుకు తల్లే కదా, తను కూడా ఆడవిలే కదా. పెళ్ళం పేరు ఎందుకు వాడరు? ఎందుకంటే పెళ్ళం పేరు వాడితే అందరూ డిస్కనెక్ట్ అవుతారు, అమ్మ పేరు వాడితే అందరూ కనెక్ట్ అవుతారు. అక్కడ నెయ్యి గురించి సంబంధం లే, అమ్మ సెంటిమెంట్ వాడి ప్రొడక్ట్ బ్రాండ్ పేర్లు వదిలేసారు ఎందుకులే కానీ అమ్మ పేరు వాడి నేను ఇంట్లోకి తీసుకొస్తాను. డాడీ నేను నీకు చెప్పకుండా ట్యూషన్కి వెళ్తున్నా అని చెప్పినా, నేను పిక్నిక్ వచ్చిన డాడీ అని ఒక అమ్మాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాను. రైట్? మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మా, నీకు అబద్ధం చెప్పిన కానీ ఇప్పుడేం చెప్తున్నావు అమ్మా నా డాడీ అడిగితే, నీకు అబద్ధం చెప్పినగా డాడీ, నాకు నిద్ర రావట్లేదు అంటే ఎమ్మటే బొట్టులో నిజాయితీ, కిన్లీ వాటర్ బాటిల్ అని వస్తుంది. నీళ్లకు నిజాయితీకి సంబంధం ఏంది? తలకాయ గుద్దుకుని అర్థం కాలేదు. ఒక చెంచాతో టన్ను గిన్నెలు తోమొచ్చు. చెంచా అంటే ఎంత? ఇంత. టన్ అంటే ఎంత? 1000 కేజీలు. అవుతుందా? పాసిబుల్ అయితే అడ్వర్టైజ్మెంట్ చాలా సింపుల్ గా తీసుకుంటారు జనాలు. అడ్వర్టైజ్మెంట్ అనేది నాకు తెలిసి నిమ్మకాయ లేకుండా మంత్రాలు లేకుండా చేసేటటువంటి బలమైనటువంటి చేతబడి, పేషెంట్లను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అడ్వర్టైజ్మెంట్. ఇట్ ఇస్ అ మ్యానిపులేటెడ్ సిస్టమ్. అడ్వర్టైజ్మెంట్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి సింపుల్ తేడా ఏంటంటే, నేను ఒక మాట చెప్పిన, ఒక హీరో, ఒక మంచి స్థాయిలో ఉన్న హీరో గుట్కా చెప్పి కోట్లు సంపాదిస్తే నీ మనసుకు న్యాయం ఎట్లా కనబడుతుంది? మా ఇంట్లో నా కుటుంబాన్ని హాస్పిటల్‌కి దూరం చేసినటువంటి ఒక ప్రొడక్ట్ నేను 10 మందికి పరిచయం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే నాది ఫ్రాడ్ ఎందుకు కనబడుతుంది? నీ మంచి దమాక్‌తోటి ఒక మాట చెప్పరా సార్ నాకు? అది ఎట్లా ఎట్లా జెన్యూన్ నీకది? నేను దాన్ని కంపేర్ చేస్తలేను. జస్ట్ ఒకసారి చూసుకో. అది ఎట్లా జెన్యూన్ అని కంపేర్ చేస్తలేను, కంపేర్ చేస్తున్నా. అది ఎట్లా జెన్యూన్ ఉంది? ఒక వ్యక్తి గుట్కా ఎవరైనా కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ రాజన్న కావచ్చు, నేను కావచ్చు. గుట్కా చెప్పడం కరెక్ట్ ఎట్లుంది? మా ఇంట్ల నేను వాడిన, నా పిల్లలు, మా అమ్మ, నాన్న వాడిన వంట నూనె బాగుందని 10 మందికి చెప్పి డబ్బు సంపాదిస్తే నాది ఫేక్ ఎట్లయితది? హౌ? ఇది కామన్ సెన్స్ క్వెషన్ కదా సార్ ఇవన్నీ. ఇదే నాకు పీపీటీలు రావు. నేను పీపీటీలు చేయను. నాతోటి అది కాదు. కామన్ సెన్స్ తోటి చేసే బిజినెస్. నన్ను అండర్‌స్టాండ్ చేసుకున్నటువంటి టాపికే ఇది. డైరెక్ట్ సెల్లింగ్ సింపుల్ లైన్ సార్. నా ప్రొడక్ట్ నేను తయారు చేస్తున్నా. కానీ నేను కంపెనీ ఓనర్‌ని కాబట్టి నా ప్రొడక్ట్ బాగుందని నేను చెప్పడం కరెక్ట్ కాదు. మీరే కొనుక్కొని వాడండి. ఒకవేళ మీకు బాగుందా? మీకు బాగలేదా? నాకు రిటర్న్ చేయండి. ఒకవేళ మీకు మంచిగుందనుకోండి, ప్రొడక్ట్ బాగుందని వాడిన మీరే చెప్తుర్రు కాబట్టి, నాకు మహేష్ బాబు మీరే, సమంత మీరే, కాజల్ మీరే. నాకు ప్రొడక్ట్ వాడే కస్టమర్ మీరే, దాన్ని ప్రచారం చేసే ప్రచారకర్త కూడా మీరే అని చెప్పి చెప్తున్నారు. అలా తప్పే ఉంది సార్, నాకు అర్థం కాదు. రాజన్న ప్లాట్ కొనాలనుకుంటున్నాడు. నేను ప్లాట్ అమ్మాలనుకుంటున్నా. నన్ను ఆయన్ని ఒకాయన కలిపిండు మధ్యలో. రాజన్న దగ్గర ప్లాట్ ఉందని చెప్పి, రాజన్న ప్లాటు నా దగ్గర ప్లాట్ ఉందని చెప్పేసి రాజన్నకి ఇన్ఫార్మ్ చేసిండు. నేను అమ్మటాయన ఉన్నాడు నాకు చెప్పిండు, కొంటాయన ఉన్నాడు ఆయనకు చెప్పిండు. ఒక వ్యక్తి ఉన్నాడు ఇద్దరి మధ్యన. ఓ ప్లాట్ అమ్మిచ్చేసిండు. ఆయన కమిషన్ ఇయడం తప్పెందుకు అయితది? అది రియల్ ఎస్టేట్ కదా! మరి ఇక్కడ నేను సబ్బు వాడుకున్నా, నాకు బాగుందన్నాను రాజన్నకి చెప్పినా, రాజన్న కూడా సబ్బు వాడుకుండు. సబ్బు సేల్ చేసిన వ్యక్తిగా నాకు కమిషన్ ఇస్తాడు. దీనికి ఫ్రాడ్ అంటావేంది? ఏ భాషలో చెప్తే అర్థమైద్ది జనాలకి? ఫేకు బెని ఫస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నోట్లోకెళ్ళి ఫేక్ అని మాటే రాదు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫేక్ కంపెనీలున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఫేక్ కాదు. అర్థమైంది సార్. అండ్ కమింగ్ టు వెస్టీజ్. వెస్టీజ్ కంపెనీ 2004 కంటే ముందు, నేను తర్వాత తెలుసుకున్న చరిత్ర ఇది. అప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలవదు. 2004లో ఐ వాస్ ఇన్ 10థ్ క్లాస్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది అద్భుతమైన ఇండస్ట్రీ. ప్రపంచానికి ఆరోగ్యాన్ని పరిచయం చేస్తున్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్‌ని
మాత్రమే ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్షన్, దాంట్లో నో డౌట్. ఎందుకంటే మ్యానిపులేషన్ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, వాడిన కస్టమర్ ప్రమోట్ చేయాలి కాబట్టి, నోటి మాట ద్వారా జరిగే బిజినెస్ కాబట్టి క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టేది, పైసలు తీసుకుని, పైసలు కట్టేది, మోసపోయేది, మోసం చేసేది ఏం లేదు. రైట్? దట్ ఈస్ ఓకే. బట్ ఎందుకు వెస్టేజ్ మాత్రమే? ఎందుకు వేరే కంపెనీ కాదు, ఓన్లీ వెస్టేజ్ మాత్రమే అంటే, మీరు ఒకసారి గమనించండి. 2004 కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది కుంటుపడిపోయింది. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అంటే స్కామ్, ఎంఎల్ఎం స్కామ్, మోసాలు, చైన్ సిస్టమ్లు. ఈ న్యూస్ వస్తున్న టైంలో 2004 జూన్ 2వ తారీఖు ఒక కంపెనీ వచ్చింది. గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సార్, దీపక్ సూద్ సార్ పెట్టినటువంటి కంపెనీ. దాని పేరే వెస్టీజ్. ఇండియాలో, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నడక నేర్పినటువంటి కంపెనీ వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి, మన కంపెనీకి కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకే. ఓహో, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉంటదా అని మాట్లాడుకునేటువంటి రోజులు తీసుకొచ్చింది గౌతమ్ బాలి సార్. కల్లా ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం. ఇవాళ వచ్చిన చిన్న చిన్న తోక పీకల కంపెనీలు చూస్తున్నారు కదా మీరు. ఏముందండి విజన్ వాళ్ళది? విజన్ అయితే టార్గెటింగ్ ఆన్ వెస్టీజ్. వెస్టీజ్ వల్ల తెచ్చుకోవాలి. ఒకటి కాదు, ఇప్పటిదాకా నేను 15 కంపెనీల దాకా చూసిన. 15, 16 కంపెనీలు ఓన్లీ వెస్టీజ్ మీద ఎందుకు పడుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా కొత్త కంపెనీ వస్తే నిలబడాలంటే విజన్ ఎట్లా ఉండాలి? వాళ్ళ ఓన్ విజన్, ఓన్ స్ట్రాటజీ, ఓన్. నేను కొత్త కంపెనీ రావద్దని లేదు, కొత్త కంపెనీ మంచిది కావట్లేదు. నా పాయింట్ ఏంటంటే, ఒక కంపెనీ నిలబడాలి అంటే, ఒక కంపెనీ ఏ రోజన్నా వెస్టేజ్ కంపెనీ వేరే కంపెనీ గురించి మాట్లాడడం చూసిరా మీరు? ఎనీ ఎనీ స్టేజ్, ఎక్కడ స్టేజ్ మీద గౌతమ్ బాలి సార్ కానీ, నేను కానీ, మీరు కానీ, రాజన్న కానీ, మీరు ఎవరు కానీ వేరే కంపెనీని టార్గెట్ చేయక చూసిరా ఇప్పుడు? ఎందుకు? వెస్టేజ్ కంపెనీలో ఉన్న వాళ్ళు స్వయం ప్రకాశితులు. మనం సెల్ఫ్ రైజర్స్. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. కొత్తోని, నాలాంటి అనామకునికి ప్లాన్ చెప్పి తీసుకొచ్చి ఇలా నిలబెట్టి నన్ను లీడర్గా తయారు చేసిన వ్యవస్థ వెస్టేజ్. కొత్తోళ్ళకి ప్లాన్ చెప్పినా కూడా ఈ ప్లాన్ అర్థం చేసుకొని వచ్చేటట్లే మన దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి మనకు వేరే కంపెనీని టార్గెట్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి పడలేదు. ఇప్పుడు వచ్చిన కంపెనీల పరిస్థితి ఏంది? వాళ్ళ ట్యాగ్ లైన్ ఏముంది తెలుసా? వెస్టేజ్ టు డాష్. ఏం ట్యాగ్ లైన్ పిచ్చా? అంటే మీకు కొత్తగా ఏమంటారు, విజన్ లేదు, విజన్ లేదా? అక్కడి నుంచి ఇలా రావాలి. అండ్ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పటిదాకా 7 కంపెనీలు చూస్తున్నాయి. నేను పేరు చెప్పను, 7 కంపెనీలు చూస్తున్నాను. వీళ్ళందరూ టార్గెట్ ఏంది? వెస్టీలో ఉన్న కొంతమంది తెచ్చుకోవాలి. ఇక్కడ కొంచెం గమ్మత్తైన విషయం చెప్తా వినండి. వెస్టీలో ఉన్న వాళ్ళని తెస్తే ఏంటంటే, అక్కడ ట్రైన్ అయి ఉంటారు. వాళ్ళకి సిఎన్టీలు తెలుసు, విఎల్సీలు తెలుసు, 7 స్టెప్స్ తెలుసు, 7 మిస్టేక్ తెలుసు, 7 బ్లండర్స్ తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసు, ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన రీడర్ కాబట్టి వాడు రాగానే ఇక్కడ ఫుట్బాల్ ఆడతారని చెప్పేసి వీళ్ళని తీసుకుపోతారు. రైట్? ఇక్కడ దాకా ఓకే. వీళ్ళ మీద టార్గెట్ చేయడం వరకు ఓకే. పోయేది ఎవరు? రాజన్న లాంటి, నా లాంటి వెస్టేజ్ కంపెనీకి స్టిక్ అయిపోయి దీంట్లో నిజాయితీగా పనిచేసి వీళ్ళు నా ఫ్యూచర్ ఉందని నమ్మిన వాళ్ళు ఎవరు పోవట్లే కదా. ఎవరు పోతారు? కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు పోతారు. వేరే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పోతారు. అంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం బేకార్ గాలు పోతున్నారు. రైట్? ఒక్క లైన్ లో బేకార్ గాడు ఉంటేనే మనం తలకాయ నొప్పి ఉంటుంది మనకు. అన్ని లైన్లకి వెళ్ళి బేకార్ గాళ్ళు అందరూ ఎదుర్కొని ఆ కంపెనీలు వేసుకుంటే ఆ కంపెనీ ఫ్యూచర్ ఏంది? ఇప్పటిదాకా కంపెనీలు పోయింది అట్లే. ఇప్పటిదాకా వచ్చిన కంపెనీలు అన్ని మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి మన మంజునాథ్ సార్, మహేష్ జగల్ సార్, వీళ్ళు పెట్టే కంపెనీ కట్టుకెళ్ళి అన్ని కంపెనీలు చూడండి. ఈ కంపెనీలు అన్ని నేల నాకడానికి కారణం ఏంటంటే, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వెస్టీజ్ బేకార్ గాలు. వెస్టీజ్ లో ఉన్నటువంటి అప్లైన్ మాటలు ఉన్నటువంటి కొంతమంది బేకార్ గాలు ఉంటారు కదా, అలానే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాజన్న నేను అప్లైన్ డౌన్ అని అనుకుందాం. రాజన్న నేను అప్లైన్ డౌన్, రాజన్న నాకు అప్లైన్. నాకు రాజన్నకు మధ్యన చిన్న క్లాస్ జరిగింది. ఏదో ఏదో విషయం మీద నాకు రాజన్న పడతలేదు. ఇప్పుడు మీలో ఆ కంపెనీ ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన పేరు ఏదో రమేష్ ఏదో వచ్చేసి, రైతులు నేను రాజు బాగా చూసుకోవట్లేదు కదా అంటే, నేను అప్పటికే డిసప్పాయింట్ ఉన్నాను కాబట్టి, అవునన్నా ఏమన్నా నేను ఎంత కష్టం చేసినా అంత నాకు రికగ్నైజ్ చేస్తలేడు, పెద్ద డేక్తలేడు అని చెప్పాను. అప్పుడు ఆయనకి ఏమర్థమైంది? నాకు రాజన్న పట్ల ఉన్న అసంతృప్తి తెలిసింది. ఇంకా అప్పుడు ఎంటర్ అవుతుంది. రాయి గట్టిగా ఉన్నప్పుడు మధ్యలో ఏం పెట్టినా ఇరకదు. రాయి చిన్న ఇచ్చుకున్నప్పుడు మధ్యలో ఏది పెట్టినా అది ఇచ్చుకుంటుంది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఏం దొరికింది? వీళ్ళిద్దరి మధ్యలో సన్ దొరికింది. అప్పుడు ఏం చేస్తాడు? నేను నీ లెక్కనే అప్లైన్ తోటి ఊరికే లొల్లి పెట్టుకొని నాకు కాలేదుగా, ఎంత ట్రై చేసినా కాలేదు. ఆ గ్యాప్ లో నాకు మంచి కంపెనీ దొరికింది. ఇక అప్లైన్ తోటి వద్దని చెప్పేసి అందులోకి పోయినా నాడు చెప్పగానే వీడు అప్పటికే అందులో పడి ఉంటాడు కాబట్టి దానికి ఎమ్మడే కనెక్ట్ అవుతుంది. పోయి అలా వస్తాడు. ఇప్పటికీ వెస్టేజ్ వదిలిపెట్టి కొన్ని వేల మంది పోయారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక్కడు సక్సెస్ కాలేదు మచ్చా. ఒక్కడు కూడా, ఒక్కడు కూడా. షో మీ 1 person హూ హాస్ గాట్ మోర్ దెన్ వెస్టేజ్ ఇన్కమ్. పోనీ వచ్చింది అనుకుందాం, ఏదో వాళ్ళ కంపెనీ పేరు చెప్పడం స్టార్టింగ్ లో వచ్చింది. ఏది ఇప్పటిదాకా ఏది ఓడు కనబడట్లేడు. ఇంత పెద్ద 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 మీసాలు తిరిగిన వాళ్ళు పోయారు. ఎవరు లేడు. ఎందుకని? నేను ఇది పొగరు కాదు సార్, వెస్టేజ్ పవర్. ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు.
భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇది మనకి. దీని విలువ అంతగానం అర్థం కాదు. నేను మీకు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. నాకు 66,000 సార్ ఇన్‌కమ్. అప్పటికే నేను స్టేజ్ ప్రెజెంటేషన్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా. ఒకాయన నాకు ఫోన్ చేసిండు. కంపెనీ ఏదో కూడా నాకు ఇప్పటిదాకా తెలవదు. ఒకాయన నాకు ఫోన్ చేసిండు. "సైదుల్ సార్, మీ వాగ్దాడి బాగుంది. మీ మాట బాగుంది. కానీ మీ ఆ కంపెనీ సెట్ కాదు. మేము కొత్త కంపెనీ పెట్టినాం. మీరు ఈళ్ళకి రండి. మీ 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 స్టైల్‌లో గనక మీరు ఇలా పని చేస్తే ఎక్కడికో ఎళ్ళిపోతారు. ఇక్కడ రండి" అన్నాడు. నేను కొంచెం కొద్దిసేపు ఏమంటారు సైలెంట్‌గా ఉన్నా. "సార్, మీకు రావటం వల్ల మీకు 2 బెనిఫిట్లు ఉన్నాయన్నా." "ఏంటి సార్" అన్నా. "13,00,000 క్యాష్ ఇస్తాం, స్పాట్ క్యాష్. 10,00,000 వరకు సెకండ్ హ్యాండ్ కార్ ఇస్తారని" చెప్పారు. అప్పటిదాకా వెస్టేజ్ మీద నాకు అక్కడక్కడ నమ్మకం ఉండే. పర్లేదు చేద్దాం అన్నట్టు. ఆ రోజు నాకేమనిపించిందంటే, ఒరేయ్! ఎందుకు పనికిరానటువంటి నాలాంటి బేకార్ గాడిని నువ్వు 13,00,000 కొంటా అంటున్నావంటే పవర్ నాది కాదు. నా ఎనకాల ఉన్నటువంటి దీనిది. ఇప్పుడు డిసైడ్ అయినా సార్ నేను. నేను చచ్చిపోయేదాకా వెస్టేజ్‌లో ఉంటా. ఇక రాను. నువ్వు అడగకపోతే నేను పోతుంటేమో గాని, నువ్వు అడిగినావు కాబట్టి నన్ను కూడా దేనికి పనికిరాను నన్ను కూడా 13,00,000 బేరం పెట్టుకున్నావు అంటే, ఇది వెస్టేజ్ పవర్ నాది కాదు. వెస్టేజ్ ఈస్ ద లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఇప్పటిదాకా ఏ కంపెనీ పెట్టినోడైనా ఇక్కడి నుంచే పోయిండు. ఇక్కడి నుంచే పోతున్నాడు. ఇక్కడికెళ్ళే పోయి అక్కడ అక్కడ ఆడుతున్నారు. ఆడి కొద్ది రోజులు మళ్ళీ ఆట నేర్చుకొని మళ్ళీ ఇటువైపే వస్తున్నారు. ఈడ నేర్చుకొని ఆడికి పోతున్నారు. ఆడ దెబ్బ తగిలిన తర్వాత ఇటు వస్తున్నారు. కొంతమంది ఫేస్ వాల్యూ లేక రావట్లేదు. కన్న తల్లి లాంటిది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వెస్టేజ్. ఇట్ ఈస్ ఎ బెంచ్ మార్క్. ప్రతి సెమినార్‌లో, ప్రతి మీటింగ్‌లో మాటకు ముందు వెస్టేజ్, వెస్టేజ్ లాగానే మా దగ్గర ప్రొడక్ట్ ఉంది. వెస్టేజ్ లాగానే మా దగ్గర ప్లాన్ ఉంది. వెస్టేజ్ లాగానే మా దగ్గర ప్రెజెంటేషన్ ఉంది. అరే! ఇది తప్ప నీకు బతుకులేదా? ఏందట్లా కాంపిటీషన్ మీన్స్ వాట్? యూ హావ్ టు టెల్ యువర్ అడ్వాంటేజ్. నీ యొక్క అడ్వాంటేజ్ చెప్పు. నేను ఏ కంపెనీని రావద్దని చెప్పను సార్. బట్ ద ఫండమెంటల్ అప్రోచ్‌లో తేడా ఉంటే మీరు ఎళ్ళినోళ్ళు ఖరాబ్ అయితారు కాబట్టి ముందే చెప్తున్నా నేను. ఎళ్ళినోళ్ళు ఖరాబ్ అయితారు. పోయినప్పుడు తెలవదు సార్. పోయేటప్పుడు తెలవదు. గౌతమ్ సార్ ఒక వ్యక్తిని నేను పేరు చెప్పను గాని ఒక వ్యక్తిని "వద్దు బిడ్డ" అంటే మన తెలంగాణ భాషలో చెప్తున్నా. ఆయన భాషలో ఆయన చెప్తున్నాడు. నేను "వద్దు బిడ్డ, బయట సిట్యుయేషన్ బాలేదురా. ఇక్కడే చేసుకుందాం. ఇప్పుడు కంపెనీ కొంచెం ప్రాబ్లమ్స్‌లో ఉండొచ్చు కానీ మనం మళ్ళా బయటొస్తాం" అని చెప్తే, నేను నిన్ను నమ్ముకొని పని చేస్తలేను. నా నాలెడ్జ్ నమ్ముకొని పని చేస్తా అని పోయి బోర్ల పడి ఏం చేయలేక మళ్ళీ వెనకకొచ్చి బ్యాక్ టు మదర్ కంపెనీ అని చెప్తున్నాడు. మన తాత జాగీర్ ఉన్నట్టు. ఏంది మచ్చా ఇది? ఎందుకొచ్చిన పీకులాట? నడువు యుద్ధం చేద్దాం దా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి 2 సార్లు ఏకిన తర్వాతనే సీట్లిచ్చిన అటువంటి మహానుభావులం మనం. ఆ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రుడు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు పుత్రుడు నారా లోకేష్‌కి పరీక్షలు జరిగినాయి. మనమెంత చెప్పండి? పరీక్షలు జరిగాయా మనకి? జరగాయా? 13,000 నాకు ఇన్‌కమ్ వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసిండని చెప్పి ఇందాక మన రాజన్న చెప్పిండు గదా! నేను రిజైన్ చేయడానికి నంబర్ 1 కారణం ఇగో ఇప్పుడు నేను మాట్లాడిన విషయమే. 99.9% గాదు. 100% మైండ్‌లో ఫిక్స్. సావాలి, లేకుంటే వెస్ట్‌లో గెలవాలి. చచ్చిపోయిందాక ఇదే కంపెనీలో ఉండాలి. ఇది నా ఫస్ట్ కంపెనీ. ఇదే నా లాస్ట్ కంపెనీ. చావో రేవో ఇక్కడ తెలుసుకోవాలి. ఫ్యూచర్ ఉంటది. భవిష్యత్తు ఉంటది. ఒక నమ్మకం ఉంటది. ఒక విజ్ఞత ఉంటది నాకు. వేరే వాళ్ళు మాట్లాడితే సైదులు సార్ వెస్టేజ్, రాజన్న వెస్టేజ్ ఇట్లా పేరుండాలి. ఏపూరు సోమం లెక్క చేయొద్దు. తెలుసా మీకు ఏపూరు సోమం? పాపం ఎంత మంచి వ్యక్తి, ఎంత ఎంత మంచి కళాకారుడు, ఎంత వాగ్దాటున్నటువంటి వ్యక్తి. గవర్నమెంట్ మీద ఒక పాట పాడితే గవర్నమెంట్ ఇట్లా కూలిపోయేటటువంటి సిట్యుయేషన్ వచ్చేది. ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి కనుమరుగైపోయి కనబడకుండా మనకెందుకు చెప్పా బాధ? మనకి ఏం తక్కువైందని? ప్లాన్ మంచిగా లేదా? ప్రొడక్ట్ బాగాలేదా? నేను మళ్ళా చెప్తున్నా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ‌కే నడక నేర్పినటువంటి కంపెనీ వెస్టీజ్. ఇండస్ట్రీ‌కి నడక నేర్పినటువంటి కంపెనీ ఇది. ఇన్ని కంపెనీలు నిన్న మనం ఏమంటారు? ఒక కంపెనీ ఆపరేషన్ పని చేసుకుంది. ఇంకో కంపెనీ కూడా ఆపరేషన్ పని చేసుకుంది. ఒక ఏరియాలో పోలీసోళ్ళొచ్చి విజిలేస్తే ఎవరు భయపడతారు? దొంగలు భయపడతారు. ఆ కంపెనీలు ఎందుకు బంద్ చేసుకున్నాయి? తెలంగాణ గవర్నమెంట్ ఒక గైడ్‌లైన్స్ ఇచ్చింది కాబట్టి భయమైంది. ఓ కొడుకా మా దగ్గరికే వస్తారని చెప్పి గుద్దుకొని అవతల పడ్డారు. వెస్టీజ్ కంపెనీ ఎందుకు బంద్ చేసుకోలే ఆపరేషన్స్? గౌతమ్ సార్ నేను మొన్న అడిగిన క్లియర్‌గా. ఆయన ముందలనే అడిగిన. 2 చేతులెత్తి నమస్కారం పెట్టి, "సార్ తెలంగాణలో ఇట్లా కొంచెం డిపార్ట్మెంట్ ఇష్యూ జరుగుతుంది సార్ చూసుకోండి సార్" అని అదే చెప్పిండు. ఆ కంపెనీస్ అంత పెద్ద కంపెనీస్ నేను పేరు చెప్పను. అంత పెద్ద కంపెనీస్ కూడా ఆపరేషన్స్ బంద్ చేసుకున్నా కూడా మన ఆపరేషన్స్ ఎందుకు బంద్ చేయలేదు అనేదాన్ని మీరు అర్థం చేసుకోండి అన్నా. దట్ ఈస్ వాట్ ద కంపెనీస్ పవర్. దయచేసి మీ అందరికి 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. నా మాటల్లో ఎక్కడన్నా కొంచెం జర హార్ష్ కనపడ్డా కూడా కంపెనీ యొక్క భవిష్యత్తును, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. మనకు వండర్‌ఫుల్ భవిష్యత్తు ఉంది. మనందరం కూడా ఎక్కడో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి కంపెనీ మనకు రాదు. కాబట్టి ఈ ఈ వ్యవస్థను కొంచెం పూర్తిగా అర్థం చేసుకుందాం. దీంట్లో నిలబడదాం. కష్టపడదాం అందరం కూడా నిజాయితీగా. ఇప్పుడు రాజన్న నేనెవరో అసల ఆయనెవరో నేనెవరో కూడా తెలవదు. మా ఇద్దరిని కూడా కలిపినటువంటి అద్భుతమైన వ్యవస్థ కన్న తల్లి లాంటి వెస్టేజ్‌కి నేను దండం పెడుతున్నా. నా పూర్వీకులకు గాని ఎవరు మా ఎంఎస్ఆర్ గారు లేకపోతే నాకు ఈ లైఫే లేదు. ఆయన నన్ను నిలబెట్టినటువంటి వ్యక్తి. నన్ను జాయిన్ చేసిన అప్లయన్స్ కావచ్చు, ఉన్నటువంటి డౌన్ లైన్స్ ఎవ్వరికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటాను నేను ఖచ్చితంగా. ఈ లైఫ్ 13,000 వచ్చినప్పుడు నేను జాబ్ వదిలేస్తే
13 నుంచి మొదలు పెట్టుకుంటే 26, 29, 43, 47, 66, 88, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,26,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,92, 6,60, 6,4, 7,17, 5,77, 4,92, 5,2, 5,2, 5,19, 5,24, 4,67, 4,22, 4,18, 5,50, 6,33, 6,26, లాస్ట్ మంత్ నా చెక్ 4,26,000. కొంచెం జనరల్‌గా అందరికి హైయెస్ట్ చెక్ చెప్పడం అలవాటు. నాకు మాత్రం లాస్ట్ మంత్ చెక్ చెప్పమని మా గురువుగారు చెప్పారు. అదే చెప్తాను. నేను ఎవరిని చెప్పనట్టు చెప్పను గానీ న మ నా నా స్టైల్ అది. 1,99,60,000 ఇప్పటిదాకా తీసుకున్నా. 24,00,000 అప్పు. 18,00,000 అప్పు ఉందని చెప్పినా కదా! దాన్ని 24,00,000 అప్పు ఇంట్రెస్ట్ తోటి పేపర్ మీద రాసుకున్నా సార్. నేను జాబ్ రిజైన్ చేసే రోజు నా జీవితంలో నా వల్ల నా కుటుంబానికి 24,00,000 నష్టం జరిగింది. నేను పుట్టటం వల్ల నా కుటుంబానికి 24,00,000 మైనస్ అయింది. ఇది నేను ఉన్నప్పుడే మా నాన్న బతికుండగానే ఇవన్నీ తీర్చాలని చెప్పేసి క్లియర్‌గా 24,00,000 అప్పు రాసుకున్నా. 7 గుంటల పొలం అమ్ముకుండు మా నాన్న. నా బాధ భరించలేక 7 గుంటల పొలం అమ్ముకుండు. చాలా కష్టపడి కొన్నది. దాన్ని తిరిగి తీసుకురావాలని రాసుకున్నా. మూడోది నా భార్య బంగారం బ్యాంక్‌లో ఉంది. అది తిరిగి తీసుకురావాలి. ఇది రాసుకున్నా. నాలుగోది నా పిల్లల స్కూల్. చాలా చిన్న స్కూల్‌లో ఫీజుకి డబ్బులు లేక నార్మల్ స్కూల్‌లో చదివిపిస్తున్నా. ఈ 4 పేపర్ మీద రాసి పేపర్ చింపి బీరువాకి అంటించి యుద్ధం మొదలుపెట్టాను. ఒక్క సెకండ్, ఒక్క రోజు గూడా ఎండకి ఎండినా, వానకి తడిసినా, చలికి తట్టుకున్నా, జనాల పనికిమాలిన మాటలన్నిటికి తట్టుకున్నా, కన్నీళ్లొస్తే ఇక్కడ దాకా దాటనివ్వల. ఇటు పైకి పెట్టి అనుకునేది గెలవాలి. లక్షొస్తే వీళ్ళ నోళ్ళు మూతపడతాయని చెప్పి నిలబడ్డా. ఈ అన్ని జర్నీలలో నా ఎమ్మటి ఉండి నన్ను నిలబెట్టి, నా లోపల ఉన్నటువంటి నెగెటివ్స్ అన్ని కూడా దూరం చేసి, నా భుజం మీద చేసి నువ్వు గెలవగలవని నమ్మకం ఇచ్చినటువంటి ఒకే ఒక్క బలమైనటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు నా ఎమ్మటి లేకపోతే ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఏ మాట కూడా ఆ స్థాయిలో వచ్చేది కాదు. నేను ఈ స్థాయిలో నిలబెట్టుండే. ఓకే. సో, ఇప్పటిదాకా ఈ ఈ ఈరో నేను నేను రాసుకున్నటువంటి 24,00,000 అప్పు, 7 గుంటల పొలానికి బదులు 75 గుంటల పొలం తీసుకున్నా. 24,00,000 అప్పు ఇచ్చేసిన. ఇప్పుడు నేనుండి మాట్లాడుతున్న ఇల్లు మొన్న రీసెంట్‌గా 1,25,00,000 లోన్ తీసుకున్నా. 25,00,000 డౌన్ పేమెంట్ కట్టి, ఈ 1,50,00,000 ఇల్లు హయత్ నగర్‌లో మన బొమ్మలగూడ దగ్గర ఇల్లు తీసుకున్నా. రీసెంట్‌గా ఫిబ్రవరి 20 తారీఖు రోజు గృహప్రవేశం కూడా చేసిన. ఇప్పుడు నేను కారు తీసుకున్నానండి. ఇప్పుడు 2,15,000 వచ్చినప్పుడే కారు తీసుకున్నా నేను. అప్పులు మొత్తం క్లియర్. దాదాపు ఇప్పటికి శ్రీలంక కలుపుకుంటే 7 దేశాలు తిరిగేసొచ్చిన. దుబాయ్ క్రూజ్ ట్రిప్పు, సింగపూర్ ట్రిప్పు, థాయిలాండ్ 2 సార్లు పోయేసొచ్చిన. తర్వాత ఆహ్, అమ్మకి, నాన్నకి ఇంటికాడ కొంచెం ఫ్లెక్సిబుల్ లైఫ్. ఇంటికాడ ఇల్లు గూడా అప్పుడు గృహప్రవేశం ఆగిపోయిన ఇల్లు మొన్న మళ్ళీ రెనోవేట్ చేసి గృహప్రవేశం చేసిన. నాన్నకి మళ్ళీ కోల్పోయిన ల్యాండ్ మళ్ళీ తీసుకొచ్చిచ్చిన. ఎడ్లు అమ్ముకున్నాడు. ఎడ్ల ఎడ్లెమ్మలు తిరగనీకి ఇబ్బందయితుందని చెప్పి ఎడ్లు అమ్ముకుంటే, హ్యాండ్ మెషిన్ తీసుకొచ్చిచ్చిన. ఆ మెషిన్‌తోని నడిపిస్తున్నా ఇప్పుడు. నాకు వ్యవసాయం అంటే పిచ్చి సార్. పిచ్చి. వ్యవసాయం అంటే నాకు పిచ్చి. నాకు ఒకవేళ వెస్టేజ్ చేసుకుంటూ ఇంకేదైనా చేస్తారా సార్ అంటే, ఆ వ్యవసాయం అంటే పిచ్చిని వదిలేయలేక మిద్దె మీద తోట గూడా పెట్టుకున్నా ఇప్పుడు. దాదాపు 20 రకాల కూరగాయలు పండిస్తున్నా పైన. సో, నాకు ప్రతి విషయాన్ని నా వైపు నుంచి చూడటం నాకలవాటు. మానిప్యులేట్ చేయడం, ఏదో మోటివేట్ చేయడం, కొద్దిసేపు ఇటు ఇట్లా ఆడుకోవడం నాకిష్టం లేదు. క్లియర్‌గా, క్లారిటీగా అవతలోడు బాధపడ్డా ఒక్క సెకండ్ బాధపడతాడు తప్ప తర్వాత నిజాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటి స్టైల్‌లో మాట్లాడడం అలవాటు. ఏమన్నా నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే ఐయామ్ వెరీ సారీ. సో, నేను రాసుకున్న 4 24,00,000 అప్పు పోయింది. ల్యాండ్ కొనుక్కున్నా. గోల్డ్ తీసుకొచ్చిన బ్యాంక్‌లోకెళ్ళి. పిల్లల్ని గూడా ఒక మంచి స్కూల్‌లో ఎల్బీ నగర్ దగ్గర అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ చేసిన. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. డిసెంబర్ వరకు 10,00,000 తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకొని పని చేసిన. నా ఆకలికి, నా కష్టానికి ఏదో ఒక బుల్లెట్ ట్రైన్ తోడైనట్టు ఇప్పుడొచ్చినటువంటి ఈ మంత్లీ ఇన్సెంటివ్ స్కీమ్ తోడైంది. చాలా మంది దాన్ని నెగెటివ్‌గా చూస్తున్నారు. అది నెగెటివ్ కాదు సార్. చాలా వండర్‌ఫుల్ ప్లాన్. మీరంటారు కదా! ఇంట్లకెళ్ళి అన్లకి పోతుర్రు ఎండ్లకి పోతోళ్ళైనా ఇప్పుడు అండ్లకి రావాల్సిందే. వాళ్ళొస్తందుకే పెట్టినది. అర్థమైంది. మ్యాచింగ్ స్కీమ్ చాలా ఒక్క పీవీ కూడా వేస్ట్ కాకుండా పెట్టిన స్కీమ్ అది. దాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు అర్థం చేసుకొని ఉంటారు బాగా. సో, థాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి స్పెషల్ థాంక్స్ టు రాజన్న. నాకు టైమ్ ఇచ్చినందుకు, నన్ను ఇంతమందిని పరిచయం చేసినందుకు చాలా చాలా థాంక్స్ చెప్తున్నా. మీ అందరికి కూడా భగవంతుడు మంచి బలాన్నివ్వాలి. ఒక నిలబడేటటువంటి గుణాన్నివ్వాలి. 10 మందికి హెల్ప్ చేసేటటువంటి గుణాన్నిచ్చి, వందల మందికి అన్నం పెట్టేటటువంటి అది ఇవ్వాలని కోరుకుంటున్నా. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్‌గా. మనకు బిజినెస్ రావటం, రాకపోవటం మన చేతిలో లేదు సార్. ఎవరో ఇస్తారు మనకు. కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ అవకాశం వచ్చిన తర్వాత నిద్రపోతే మాత్రం అది పాపం కంటే ఘోరం. పాపం కంటే కూడా ఎక్కువ అనొచ్చు దాన్ని. దౌర్భాగ్యం అంటారు కదా! అంతకంటే ఘోరం. అవకాశం వచ్చినప్పుడు తెలుసుకున్న తర్వాత బాగుందని తెలిసిన తర్వాత 3 రోజులకు కొనండి సార్. జనాలొత్తలేరు. నా ఫోన్‌లు ఎత్తలేరు. లేకపోతే నేను ఇంకో మాట చెప్తున్నా సార్. నేను ఏ రోజు జనాన్ని బదనాం చేయను. ఎవ్వరిని బదనాం చేయను. అస్సలే. నాకు సక్సెస్ రాలేదంటే 100కి 1000% కారణం నేను. నాకు డబ్బులొచ్చినాయంటే 100కి 1000% ఇతరుడు కారణమై వేరే వాళ్ళు ఎవరో పని చేస్తే నాకు డబ్బులొస్తాయి. నా సక్సెస్‌కి కారణం వేరే వాళ్ళు. సక్సెస్ రాకపోవడానికి కారణం 1000% నేనే. ఇది అనుకున్న రోజు నుంచి నాకు ఏ రోజు డిసప్పాయింట్ లేదు. నేను కష్టపడాలా, కష్టపడాలా, కష్టపడాలా.
2 దెబ్బలు కొడితే పగలలేదంటే 3 దెబ్బ కొట్టమని కదా అర్థం. నలుగురు చెప్తే రాలేదంటే ఐదుగురికి చెప్పమని కదా దాని అర్థం. నేను దీంట్లోనే ఎంఎస్ఆర్ గారి ఒక మాటకి బలవంతుడు ఎప్పుడు బలహీనునికి అండగా ఉండాలి అని ఒక మాట చెప్తే, ఆ మాట ద్వారా వి హెల్పింగ్ బౌల్, ఇందాక రాజన్న చెప్పినట్టు నా టీమ్ పేరు టీమ్ లెగసీ మేకర్స్ నా టీమ్ పేరు. దాంట్లో వి హెల్పింగ్ బౌల్ అని ఒకటి చారిటీ స్టార్ట్ చేసినాం. ప్రతి నెల మాకొచ్చిన ఆదాయంలో 2% డైరెక్ట్ డొనేట్ చేస్తాం సార్ అందరం. అంటే వాలంటీర్‌గా ఎవరిని బలవంత పెట్టేది లేదు. 2000 వచ్చినోళ్ళ కాడికెళ్ళి, రూ. 1000 వచ్చినోళ్ళ కాడికెళ్ళి నేను తీసుకునే 4,00,000 దాకా అందరూ 2% డొనేట్ చేస్తాం. అట్లా డొనేట్ చేసినటువంటి అమౌంటే ఇప్పటిదాకా 22,60,000 డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్‌లో ఉన్నోళ్ళకి, ఆపదలో ఉన్నోళ్ళకి, చిన్న పిల్లలు హాస్పిటల్‌లో ఉన్నోళ్ళకి, అమ్మ నాయనని కోల్పోయినోళ్ళకి, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, తర్వాత మన భర్త చనిపోయిన భార్యకి, రీసెంట్‌గా సిద్దిపేట దగ్గర బోనాల అనే ఒక విలేజ్‌లో ఒక లేడీకి ముగ్గురు ఆడపిల్లలున్నారు. భర్త ఉన్నాడో లేడో తెలీదు. భర్త తనతో పాటు లేడు. కొంచెం ఇబ్బందుల్లో ఉందని గమనించి ఒక గోడకి చిన్న కవర్ కట్టుకుంది కుందాల. లాస్ట్ టైమ్ వర్షాకాలంలో ఎళ్ళినప్పుడు మొత్తం నీళ్ళలోనే ఉంటారు. అది చూసి నా టీమ్‌తోని మాట్లాడి ఒక 4,00,000 ఖర్చు పెట్టి తనకొక సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా కట్టియడం జరిగింది రేకులేసి 4,00,000 పెట్టి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఒకసారి నా సిట్యుయేషన్ ఆలోచించండి సార్. ఒక్క పూట అన్నం లేకపోతే మామిడికాయ పచ్చళ్ళు తిని పడుకున్నటువంటి నా జీవితం నుంచి ఈరోజు కొంతమందికి తలుచుకుంటే ఇల్లు కూడా కట్టించే స్థాయికొచ్చానంటే వెస్టేజ్‌కి ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం సార్ చెప్పండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బిజినెస్ సార్. పరమ పవిత్రమైనటువంటి ఒక యజ్ఞం. యజ్ఞం. నేను వెస్టేజ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటా. చాలా చాలా భయం ఉంటుంది నాకు. నా అప్‌లైన్‌కి ఫోన్ చేస్తే లేచి నిలబడి ఫోన్ మాట్లాడతా. పడుకొని మాట్లాడను. కూర్చొని అసలే మాట్లాడను. అప్‌లైన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే మన సలీం సార్ ఒక మాట చెప్పింది స్టేజ్ మీద. నాకు బాగా నచ్చింది ఆ మాట. అప్‌లైన్ ఫోన్ చేసిందంటే భగవంతుడు ఫోన్ చేసినట్టు భావించండి అని. 100% నేను అట్లే భావిస్తా సార్. అప్‌లైన్ లేకపోతే నాకు బతికే లేదు. ఈరోజు నేను ఉండకపోతున్నా సార్. నా అప్‌లైన్ గనుక వెస్టేజ్ గనుక లేకుంటే నిజంగా చెప్తున్నా నా ఎగ్జిస్టెన్సే క్వెషన్. నేను ఉండకపోతుంటే 24,00,000 అప్పు, 48,000 నెల ఇంట్రెస్ట్. ఈ పాటికి 50,00,000 అయితుండేది. ఎట్లుంటది సార్? తెలుసా? సో, అట్లా అగాధం నుంచి నన్ను బయటేసినటువంటి వెస్టేజ్ కంపెనీకి గాని, మేనేజ్‌మెంట్‌కి గాని, లేకపోతే అప్‌లైన్స్, డౌన్‌లైన్స్ ఈ సిస్టమ్ మొత్తానికి మీలాంటి నన్ను అభిమానించేటటువంటి చాలా మందికి కూడా నేను మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ రాజన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. థాంక్స్ ఎ లాట్. మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా చిన్న హార్ష్ పదం ఏమైనా వాడి ఉంటే దాన్ని లైట్ తీసుకోండి. నా పదాల్లో ఏమన్నా మీకు పనికొచ్చేట్టు తీసుకోవాలని కోరుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ అనిల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సైదులన్న. నిజంగా చెప్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు నీకు. స్పెషల్ థ్యాంక్స్ టు. చాలా బిజీగా ఉన్నావు. నిన్న కడప, కర్నూలు, పొద్దుటూరు అవన్నీ కూడా జర్నీ చేసొచ్చి, సో నేను అడగంగానే అన్న వస్తా, టైం ఇస్తాను, తీసుకో అని చెప్పడం జరిగింది. అండ్ చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నువ్వు అలసిపోయినావు అయినా కూడా చాలా 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 ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చినావు. అని ఒక మాట బాగా నచ్చిందన్న. వెస్టేజ్‌లో ఉన్న వాళ్ళం స్వయం ప్రకాశితులం. నిజంగానే ఇది. సో నేను చాలా మంది కంపెనీలను చూసినా, నువ్వు పేరు తీసుకోలేవు. నాకు అర్థమైంది. ఒక గొప్ప వ్యక్తి వెస్టేజ్‌లో 40,00,000 సంపాదించిన వ్యక్తి కూడా పోయి మళ్ళీ తిరిగి ఇప్పుడు మదర్ కంపెనీ వెస్టేజ్ అంటుండు. సో అంత మీసాలు తిరిగి ఓడేసిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ వెస్టేజే చేస్తున్నారు అని అంటే ఈ ఇయన్నీ ఎందుకు చేసుకుంటారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ థ్యాంక్స్ టు వెరీ మచ్ అన్న. నిజంగా చెప్తున్నాను. హానెస్ట్‌గా, డెడికేషన్‌గా అండ్ నా హార్ట్ నుంచి చెప్తున్నది ఏంటి అనంటే చాలా వండర్‌ఫుల్ నాలెడ్జ్ ఇచ్చినావు. అండ్ టీమ్‌లో కూడా చాలా మాసివ్‌గా రిప్లైలొచ్చినాయి. అండ్ అందరూ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిర్రు. థ్యాంక్ యూ సైదన్న. థ్యాంక్ యూ. సూపర్ సైదులన్న.